హలో గాయ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు సెకండ్ లెసన్ మోషన్ అండి. సో ఫిజిక్స్లో ఇది మనకి సెకండ్ లెసన్ అండి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ అలాగే మనకి చాలా ఇంపార్టెంట్ కూడా. సో మీలో ఎవరైనా ఫస్ట్ లెసన్ చూసి ఉండకపోతే కొన్ని బేసిక్ టర్మ్స్, ఫండమెంటల్స్, యూనిట్స్ అన్నీ చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ముందుగా చెప్తున్నాను. సో ఇంకా ఏ సుత్తి సోది లేకుండా క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మోషన్ అంటే ఏంటండి? ఇప్పుడు సంథింగ్ ఏదైనా కదిలితే ఒకటే చూడండి, మన డైలీ లైఫ్లో మనం చూసినట్లయితే సో మనం మోషన్ అనే ఆబ్జెక్ట్స్ని ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ మ్యాన్, మూవింగ్ కార్ అంటే నడిచే మనిషి, కదిలే కారు, కదిలే ట్రైను, ఇవన్నీ కూడా ఏంటి? కదిలే అంటే ఏంటి? మూవింగ్ అంటే ఏంటి? మోషన్. అంటే ఏదైనా కదిలితే దాన్ని మోషన్ అని చెప్తాం. మరి అలాగైతే ఇల్లు, చెట్టు, టేబుల్ ఇవన్నీ కూడా ఏంటి? రెస్ట్. సో ఇక్కడ నేను డయాగ్రామ్స్ వేశాను. డయాగ్రామ్స్ బాగోకపోతే తిట్టుకోవద్దండి, కొంచెం నాకు డ్రాయింగ్ రాదు. సో మోషన్. సో ఇప్పుడు పై ఉన్నవన్నీ ఏం చెప్పాను? మోషన్. అంటే ఇక్కడ నడిచే మనిషి, కదిలే కారు, కదిలే ట్రైన్ ఇవన్నీ ఏంటి? మోషన్ అని చెప్తాం. కదిలేవి అంటే కదిలి ఉండాలి అవి. సో అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ ఎలా ఉన్నాయి? రెస్ట్లో ఉన్నాయి. సో ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే వాట్ ఈజ్ మోషన్ అండ్ వాట్ ఈజ్ రెస్ట్. సో ఈ రెండు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇల్లు, ఇక్కడ ట్రీ చూసినట్లయితే ఇక్కడ రెస్ట్లో ఉంది. అలాగే టేబుల్, ఓకేనా? టేబుల్ చూసినట్లయితే ఇక్కడ రెస్ట్లో ఉంది. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు మోషన్ అంటే కదిలేదే కదా, రెస్ట్ అంటే కదలకుండా ఉండేది కదా అని. కానీ కొన్నిసార్లు మీరు కొన్ని డిఫరెంట్ వేస్లో కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఆ డిఫరెంట్ వేస్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి మనం రెస్ట్ కోసం చూద్దాం. అసలు రెస్ట్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో రెస్ట్, REST, రెస్ట్ కదా. సో రెస్ట్ అంటే యాక్చువల్గా ఏదైనా ఒక ఆబ్జెక్టు, ఇప్పుడు సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఏదైనా ఆబ్జెక్ట్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ పొజిషన్, ఇట్స్ పొజిషన్ ఏంటి? దాని యొక్క పొజిషన్ని చేంజ్ చేయకూడదు. దేంతో చేంజ్ చేయకూడదు? విత్ రెస్పెక్ట్ టు టైమ్. ఇది ఇంపార్టెంట్ మాట మనకి. సో టైం పరంగా చూస్తే ఎంతసేపటైనా ఆబ్జెక్ట్ అక్కడే ఉండాలి, అది అక్కడి నుంచి కదలకూడదు. అది గంట అయినా 2 గంటలైనా అలాంటి ఆబ్జెక్ట్స్ని మనం రెస్ట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ మీద ఒక బుక్ ఉందనుకుందాం. ఇప్పుడు సపోజ్ ఒక బుక్ ఉందనుకుందాం. ఈ బుక్ అనేది ఎలా ఉంది? మోషన్లో ఉందా, రెస్ట్లో ఉందంటే ఏం చెప్తాం? ఈ బుక్ రెస్ట్లో ఉందని చెప్తాం, అంతేనా? ఎందుకంటే బికాజ్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు డెస్క్. ఈ డెస్క్ పరంగా మనం చూసినట్లయితే ఆ బుక్ అనేది కదిలిందా? కదలలేదు. డస్ నాట్ చేంజ్ విత్ టైము. గంట అయినా 2 గంటలైనా ఆ టేబుల్ మీద ఆ బుక్ అక్కడే ఉంటుంది, అదేనా? సో అది కదలదన్నమాట. సో సిమిలర్గా మనం చూసినట్లయితే మోషన్ కూడా అలాగే ఉంటుందన్నమాట, ఆపోజిట్ డెఫినేషన్. సో ఈ ఆపోజిట్ డెఫినేషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే ద ఆబ్జెక్ట్ డస్ నాట్ అన్నాం అక్కడ. ఇక్కడ ఏంటి? ద ఆబ్జెక్ట్ చేంజ్ ఇట్స్ పొజిషన్, ఓకేనా? చేంజ్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్, విత్ టైమ్. ఓకే, సరౌండింగ్స్ విత్ టైమ్, దానికి కూడా సరౌండింగ్స్ వస్తుందండి, ఓకేనా? చుట్టుపక్కల మాట. అయితే దీన్ని మనం ఏమంటాం? మోషన్ అని పిలుస్తాం, ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఒక రోడ్డు మీద ఒక కారు వెళ్తుంది అనుకోండి. సో ఒక రోడ్డు ఉంది, ఒక రోడ్డు మీద ఒక కారు వెళ్తుంది. సో ఇప్పుడు ఈ కార్ అనేది వెళ్తుంది అంటే, ముందుకు వెళ్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఆ కార్ అనేది మోషన్లో ఉంది. ఎవడు చెప్తున్నాడు మోషన్లో ఉన్నదని? నేను చెప్తున్నాను. నేను అక్కడ ఆ రోడ్ని సెట్టు పక్కన నించున్నాను. అప్పుడు ఆ కారు వెళ్ళిపోతూ ఉంటుంటే చూస్తున్నాను అనమాట. ఆహా, ఈ కారు భలే వెళ్తుందిరా అని. అంటే ఏంటి? స్ట్రైట్గా నా ముందు నుంచి కారు వెళ్తుంది, నా హెడ్ అలా తిప్పుతున్నాను అనమాట. అంటే ఇక్కడ నా హెడ్ తిరిగిందా? ఇప్పుడు ఇక్కడే నించున్నానండి నేను. ఇక నా ముందు నుంచే వెళ్ళింది కారు, మంచి కారు వెళ్ళింది, నేను చూస్తున్నాను అనమాట. సో నా కళ్ళు ఏమయ్యాయి? ఆటోమేటిక్ ఇలా తిరిగాయన్నమాట, ఆ కారు వైపుకి ఇలా తిరిగాయి. సో అంటే ఇక్కడ ఏమని చెప్పాను నేను? అమ్మో, కారు మోషన్లో ఉంది, అది కారు వెళ్ళిపోతుందని చెప్పాను.
నీటిలో చేప కనిపించింది. చేప అక్కడే ఉంటుందా? అది కదులుతూ స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది నీటిలోకి. అంటే అది ఒక వన్ ఆఫ్ ద మోషన్ అని మనం చెప్పొచ్చు మాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా మీరు నేర్చుకోవాల్సిన కొన్ని టర్మ్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇప్పుడు సపోజ్ ఒక ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్లో ఒక పర్సన్, నేను ఒక చెట్టు కింద కూర్చొని ఆ ట్రైన్ పట్టాలని చూస్తున్నాను, ఆ ట్రైన్ని చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ట్రైన్లో ఉన్న మనిషి కూర్చొని ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్ అని చూసినప్పుడు ట్రైన్ ముందుకు వెళ్తుంది, కానీ వాళ్ళ ఫ్రెండ్ ఏంటి సీట్లో కూర్చున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమంటున్నాడు? భలే రెస్ట్ తీసుకుంటున్నావురా నువ్వు అంటాడు. అంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడు? ట్రైన్లో ఉన్న పర్సన్కి ఏంటి రెస్ట్ పొజిషన్లో ఉన్నట్లు, కానీ బయటనున్న నాకు ఆ పర్సన్ ఎలా కనిపిస్తాడు? మోషన్లో ఉన్నట్లు కనిపిస్తాడు. ఇప్పుడు ఆ ట్రైన్లో నుంచి బయట నుంచి చూస్తున్న వ్యక్తికి నేను ఎలా కనిపిస్తాను? యాక్చువల్గా ఇప్పుడు మీరు ట్రైన్లో నుంచి చూసినప్పుడు చూడండి, చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నట్లు కనిపిస్తాయి. అంటే అప్పుడు ఏంటి? అక్కడ ట్రీస్ మోషన్లో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. అంటే అదొక మోషన్ అవుతుంది కదా. మరి అక్కడ పొజిషన్ చేంజ్ అవుతుంది కదా. ట్రీ యొక్క పొజిషన్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. అంటే ట్రీ కదలదు కదా సార్ అనొచ్చు మీరు. పొజిషన్ చేంజ్ అయింది కదా. ఆడక్కడే కూర్చొని ఉన్నాడు, వాడు ఏం చూస్తున్నాడు? బయటకు చూసినప్పుడు ఆ పొజిషన్ అనేది చేంజ్ అయింది. అంటే ఇక్కడ మీకు డీటెయిల్గా అర్థం కావాలంటే మోషన్ అనేది ఒకటేనండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. మోషన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకా బుర్ర ఎలగాలంటే నేను చెప్తాను చూడు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక సీలింగ్ ఫ్యాన్ ఉంది. ఈ ఫ్యాన్కి ఒక ఫ్యాన్ 3 రెక్కలు ఉండి ఇలా తిరుగుతూ ఉంటుంది. నువ్వేమంటావు? ఫ్యాన్ మోషన్లో ఉంది సార్ అంటావు. ఫ్యాన్ మోషన్లో ఉంది, కానీ ఫ్యాన్ యొక్క రాడ్ తిరుగుతుందా? రాడ్ తిరగదు. నువ్వు రాడ్ని గమనించి, అంటే ఇక్కడ నేను పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది నీకు అర్థమయ్యే ఉంటుంది యాక్చువల్లీ. సో ఇక్కడ ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూ మాట. దీన్నే మనం ఏమంటామంటే యాక్చువల్లీ ఫిజిక్స్లో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. దీన్ని ఏమంటాం? ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. ఓకేనా? సో అది మాట. అర్థమైందా? అది. ఇప్పుడు సపోజ్ ఒక 3 కార్లు ఉన్నాయి మొత్తం. ఓకేనా? ఇక్కడ ఒక కారు ఇప్పుడు నేను ఎట్టిన పొజిషన్లోనే ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కారు రెస్ట్లోనే ఉంది. యాక్చువల్గా 3 ఆగి ఉన్నాయి. సడన్గా ఈ డ్రైవరు ఏం చేశాడంటే 2 కార్లు స్టార్ట్ అయ్యాయి. 2 కార్లు స్టార్ట్ అయ్యి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయన్నమాట. ఈ 2 కూడా బోత్ ఆర్ మూవింగ్ సేమ్ డైరెక్షన్. మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను చెప్పింది ఇట్లా అందకల కార్లు అనుకోండి, ఎలకలు అనుకోవద్దు. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఎలాగా? సేమ్ డైరెక్షన్లో, బోత్ మూవింగ్ సేమ్ డైరెక్షన్. అలాగే సేమ్ స్పీడ్ అనుకుందాం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్తాను చూడండి మీకు. సేమ్ స్పీడ్ అనుకుందాం. అంటే మళ్ళీ మీరు మోషన్ అంటే ఎందుకు ఇంత చెప్తున్నానంటే, మళ్ళీ మీరు మోషన్ అంటే కదిలితేనే కదా మీరు మోషన్ అనుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి చెప్తాను. ఇప్పుడు 2 స్పీడ్గా వెళ్తున్నాయి. ఈ డ్రైవరు వీడిని చూశాడు, ఈ డ్రైవరు వీడిని చూశారు. ఇద్దరు చూసుకుంటున్నప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ ఎవరు రెస్ట్లో ఉన్నట్లు? వీళ్ళిద్దరూ ముందుకెళ్ళిపోతున్నారు. వీడు ఉండిపోయాడు, వీడు ఇక్కడ అసలు బండి స్టార్ట్ అవ్వలేదు, వీడు ఇక్కడ ఉండిపోయాడు. ఇప్పుడు ఇద్దరు ముందుకెళ్ళిపోతున్నారు. ఏమవుతుంది ఇక్కడ? ఎవరు ఇక్కడ రెస్ట్లో ఉన్నారంటే ఏం చెప్తారు? మీరు ఈ నన్ను రెస్ట్ అని చెప్తారు. వీడు కదలలేదు కదా సార్, వీళ్ళిద్దరు కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు కదా అని చెప్తారు. నో, దట్ ఈస్ రాంగ్. యాక్చువల్గా ఈ లోపల ఉన్న డ్రైవర్ ప్రకారంగా వీడిని చూస్తే ఎలా కనబడతాడు? వీడు సేమే కనిపిస్తాడు. అంటే వీళ్ళిద్దరికి ఎలా కనిపిస్తారు? రెస్ట్ పొజిషన్లో కనిపిస్తారు. ఇట్ ఈజ్ ఎట్ రెస్ట్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? ఈ బండిలో ఒకడు ఉంటాడు చూసారా, నడిపినోడు, ఈడి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా. ఓకేనా? ఈడి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా ఈ కారోడు ఎలా కనిపిస్తాడు? ఈడు రెస్ట్లో కనిపిస్తాడు, ఈ కిందోడు రెస్ట్లో కనిపిస్తారు. ఎవరు? వీళ్ళిద్దరిని చూసుకున్నప్పుడు ఈడు తలకాయ వెనక్కి తిప్పిది ఈ కారుని చూసాడు అనుకోండి, అప్పుడు ఈ కారు ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. కానీ ఈడు మాత్రం ముందుకెళ్ళిపోతున్నాడు. అంటే అప్పుడు ఈ కారు యొక్క పొజిషన్ ఏమవుద్ది? చేంజ్ అవుతుందా? చేంజ్ ఇట్స్ పొజిషన్ కదా. సో చేంజ్ ఇట్స్ పొజిషన్ కాబట్టి అప్పుడు ఇది మోషన్లో ఉన్నట్లు అవుతుంది. మీకు అర్థమైందా? సో మాట రిఫరెన్స్ పాయింట్ అంటే ఇప్పుడు వీడి రిఫరెన్స్ పాయింట్ మాట. వీడు యొక్క రిఫరెన్స్ పాయింటే మనం ఏమంటాం అంటే సింపుల్గా అబ్జర్వర్ అని చెప్పొచ్చు. అబ్జర్వర్ అంటే చూస్తున్నాడు. ఓకేనా? ఇటు చూస్తున్నప్పుడు ఆ కారు యొక్క పొజిషన్ చేంజింగ్ అవుతుందన్నమాట. సో మోషన్ని డిస్క్రైబ్ చేయాలంటే వీ నీడ్ ఏ రిఫరెన్స్ పాయింట్, ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మోషన్ని డిస్క్రైబ్ చేయాలంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఉండాలి. చాలామంది క్వశ్చన్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు.
దేనికి మోషను, దేనికి కాదు అని. చూడండి సేమ్ డైరెక్షన్‌లో సేమ్ స్పీడ్‌లో ఎళ్తున్నారు. ఇన్ కేస్ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పీడ్‌గా ఎళ్లారనుకోండి, అప్పుడు మనం చెప్పొచ్చు. ఓరి నన్ను దాటుకొని వెళ్ళిపోయాడురా చాలా స్పీడ్‌గా ఎళ్తున్నాడు మోషన్ అని చెప్పొచ్చు. ఇద్దరు ఒకే స్పీడ్‌తో ఎళ్లి వీడు వాడిని చూసినప్పుడు వాడు రెస్ట్‌లో ఉన్నట్లే కనిపిస్తుంది. ఓకేనా? సో అది మాట. కావాలంటే మీరు ట్రైన్‌లు 2 ట్రైన్‌లు ఒకే స్పీడ్‌లో వెళ్ళినప్పుడు మీరు ఎదుటి ట్రైన్ చూసినప్పుడు ఆ ట్రైన్ కదలలేనట్లే కనిపిస్తుంది. సో అది మాట. సేమ్ స్పీడ్ ఉన్నప్పుడు నేను ముందుగా చెప్తున్నాను. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? టు డిస్క్రైబ్ మోషన్ వి నీడ్ ఏ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఓకేనా? అండ్ ఇంకోటి అందుకే చూడండి ప్రపంచంలో అతి వేగంగా కదిలేది ఏమని చెప్తాం? ఒకటి గుర్తుపెట్టుకోండి పాయింట్. ప్రపంచంలో అతి వేగంగా కదిలేది ఏంటి? లైట్ అండి. సో లైట్ ఈజ్ ఫాస్టర్ దెన్ ఎనీథింగ్. చాలా వేగంగా కదిలేది ఏంటంటే లైట్ ఫాస్టర్ దెన్ ఎనీథింగ్. ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ థింగ్. సో ఇది మోషన్ అనమాట. అయితే ఇప్పుడు 2 కార్స్ సైడ్ బై సైడ్ సేమ్ వెలాసిటీతో వెళ్తే విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్, ఈ 2 కార్లు ఒకే విధంగా వెళ్తే మనం ఏమని చెప్పాం? దే ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ అని చెప్పాం. బట్ బయటన ఎవడైనా విత్ రెస్పెక్ట్ టు ట్రీస్ అండ్ పర్సన్, ఇప్పుడు బయట నేను ఇక్కడ నించున్నాను, ఆ 2 కార్లు ఏంట్రా బాబు వీళ్ళు ఎలాగెళ్తున్నారు అని చెప్పేసి చూస్తున్నాను. సో విత్ రెస్పెక్ట్ టు పర్సన్ గోయింగ్ ఆన్ ది రోడ్, ఇప్పుడు రోడ్డు మీద నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, ఇలాగా వెళ్తుంటే ఆ 2 కార్లు వెళ్ళిపోతున్నాయి. అప్పుడు వీళ్ళు నాకు ఎలా కనిపిస్తారు? వీళ్ళు నాకు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇందాక రెస్ట్ అని చెప్పాను, వీళ్ళు నాకు ఎలా కనిపిస్తారు? ఇప్పుడు వీళ్ళు మోషన్లో ఉంటారు. ఈ మోషన్ అనేది నాకు ఎప్పుడు చెప్తాను నేను? వీడి బట్టి చెప్తాను. ఇప్పుడు వీడెవడు ఇక్కడ? వీడెవడు? అబ్జర్వర్. అర్థమైందా మీకు? అబ్జర్వర్ అంటే ఎప్పుడైనా ఎవడైనా మీరు క్వశ్చన్ చదివినప్పుడు, ఏదైనా టాపిక్ క్వశ్చన్ అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు, జాగ్రత్తగా చదివినప్పుడు ఎవడు అబ్జర్వరు, ఎవడు మోషన్లో ఉన్నాడు, అసలు నేను ఎందుకు ఇక్కడ, ఎవడు చూస్తున్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు అనేది చేసినప్పుడు మనకి మోషన్ ఎవడున్నాడో ఖచ్చితంగా అర్థమవుతుందన్నమాట. ఈ 2 కార్లు మోషన్లో ఉండడానికి ఎవడ కనిపించింది? ట్రీ ఒక చెట్టు కింద ఎవడైనా ఉన్నా, ఒక పర్సన్ గోయింగ్ ఆన్ ది రోడ్ బయట నుంచి ఎవడైనా చూసినా వాళ్ళకి మోషన్లో ఉన్నారు. కారులో ఉన్నోడికి మాత్రం అవతలోడు ఎలా కనిపిస్తాడు? ఆడు సేమ్ స్పీడ్లో ఉన్న పక్కన ఉన్నాడు, ఆడు రెస్ట్లోనే కనిపిస్తాడు. సో అది మాట. ఇట్ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ ది అబ్జర్వర్. అంటే అబ్జర్వర్ అంటే చూసేవాడు. ఓకేనా? చూసేవాడు, గమనించేవాడిని అబ్జర్వర్ అంటారన్నమాట. అయితే ఇక్కడ మీకు కొన్ని మోషన్స్ ఉంటాయి. అయితే మీకు నాకు తెలిసినంత వరకు మీకు మోషన్ కోసం నేను బేసిక్ అండర్స్టాండింగ్ మొత్తం అంతా చెప్పానండి. ఓకేనా? సో అది అంటే సిచ్యువేషన్ మారుతూ ఉంటుందన్నమాట మోషన్కి. అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది. ఇంకా 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 చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలిసినంత వరకు నీ ఇల్లు ఎక్కడ కదలట్లేదు, హౌస్ ఈజ్ ద రెస్ట్ అని చెప్పాం. నీ ఇల్లు ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఓకేనా? భూమి మీద ఉంది, ఎర్త్ మీద ఉంది. సో ఎర్త్ మీద ఉంది కాబట్టి నువ్వు మూన్ పై నుంచి నువ్వు చూసినట్లయితే నీ ఇల్లు నీకు ఎలా కనిపిస్తుంది? ఇలా రొటేట్ అవుతున్నట్లు కనిపిస్తుందా లేదా? సో అంటే అప్పుడు నీ హౌస్ ఎలా ఉంది? మోషన్లోనే కదా. బుర్రెలిగిందా నీకు? అంటే ఇక్కడ గమనించావా? నేను ఇంట్లో ఉన్నప్పుడు నా ఇల్లుని చూసినప్పుడు నా ఇల్లు మోషన్ అనేది చేంజ్ అవ్వలేదు, పొజిషన్ అనేది చేంజ్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే నేను మూన్ పైకి వెళ్ళి నా ఇంటిని నేను ఒక పెద్ద దీంట్లో చూసానో, టెలిస్కోప్లో చూసానో, అప్పుడు నా ఇల్లు ఏమవుతుంది? ఎర్త్తో పాటు రొటేట్ అవుతుంది కదా చుట్టూను. సో ఇలా రొటేట్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది? నా ఇల్లు కూడా మోషన్లో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, వీడు అబ్జర్వర్ మాట, వీడు చెప్తాడు నా ఇల్లు మోషన్లో ఉంది, ఇది చుట్టూ తిరుగుతుంది అని చెప్పి. సో ఇంకా బ్యాక్కి వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది? మధ్యలో సన్ రాజా ఉంటాడు. సో సన్ రాజా చుట్టూ ఎవరు తిరుగుతారు? ప్లానెట్స్ తిరుగుతాయి. ఈ ప్లానెట్స్ అన్నీ ఏంటి? ఒక పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతాయి. మన ఎర్త్ మోషన్లో లేదనుకుంటాం, బట్ అకార్డింగ్ టు సోలార్ సిస్టమ్ మనం చూసినట్లయితే ప్లానెట్స్ అన్నీ ఎవరి చుట్టూ తిరుగుతాయి? సన్ చుట్టూ తిరుగుతాయి. అంటే మరి ఇవి కూడా మోషన్లో ఉన్నట్లే కదా. విత్ రెస్పెక్ట్ టు సన్ ఇవన్నీ కూడా మోషన్లో ఉన్నట్టే, అంతే కదా. ఇవన్నీ కూడా మోషన్లో ఉన్నట్లే. అంటే యూనివర్స్ పరంగా మనం చూసుకున్నా ఏదైనా సరే అబ్జర్వర్ బట్టి ఒకటి మోషన్లో ఉందా లేదా అని మనం చెప్పగలం. చెట్టు కదలట్లేదురా అది రెస్టేరా, జీవితాంతం రెస్టేరా నువ్వు ఎలా చెప్పేస్తావు? నేను చంద్రమండలంకి వెళ్ళి నా ఇల్లుని చూస్తాను, అప్పుడు అది నాకు మోషన్ అవుతుంది. సో అది ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ది పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? అబ్జర్వర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఇంట్రడక్షనే, బేసిక్. ఒక పదాన్ని నేను ఎందుకు ఎంతలా చెప్పానంటే నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు అర్థం అవ్వాలి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం మోషన్లోని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎలాంటివంటే కొన్ని చూద్దాం. టైప్స్ ఆఫ్ మోషన్. ఓకేనా?
జస్ట్ వినేటప్పుడు మీరు జస్ట్ ఓపిక్గా అర్థం చేసుకుంటూ వినండి. ఏ డౌట్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. నాకేం లేదండి, ఫ్రీ టైం దొరికినప్పుడల్లా నేను రిప్లై ఇస్తూ ఉంటాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, ఓకేనా. సో ఫస్ట్ టైప్ చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసరికి రెక్టిలీనియర్ మోషన్. నెంబర్ 1 రెక్టిలీనియర్ అంటారు. యాక్చువల్గా దీన్ని చాలామంది రెక్టిలీనియర్ అని పిలకుండా దీన్ని ఇంకో విధంగా పిలుస్తారు. రెక్టిలీనియర్ అంటారు, లేదు అంటే ట్రాన్స్లేటరీ మోషన్ అంటారు, ఓకేనా. ట్రాన్స్లేటరీ మోషన్ అంటారు, ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే రెక్టిలీనియర్ ఇప్పుడు సింపుల్ అండి. ఒక స్ట్రెయిట్ రోడ్లోని ఒక బండి వెళ్ళిపోతుంది అనుకుందాం. ఒక కారు వెళ్ళిపోతుంది అనుకుందాం. ప్రతిసారి కారే తీసుకుంటారు ఏంటంటే, మీరు బాల్ కూడా తీసుకోవచ్చు. ఒక బాల్ స్ట్రెయిట్ రోడ్లో వెళ్ళిపోతుంది అనుకోండి, ఓకేనా. స్ట్రెయిట్గా వెళ్తుంది అంటే స్ట్రెయిట్ లైన్ అన్నమాట. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఒక ఆబ్జెక్ట్ స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది అనుకోండి, దాన్ని రెక్టిలీనియర్ మోషన్ అంటారు, ఓకేనా. అదే బాడీ మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. ఇప్పుడు సపోజ్ ఒక బాడీ స్ట్రైట్గా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తుంది అనుకోండి, దాన్ని రెక్టిలీనియర్ మోషన్ అంటారు. సిమిలర్ టు ఒక పార్టికల్ లేదా ఒక బాడీ లేదా ఏదైనా స్ట్రైట్ లైన్లో వెళ్తుందంటే దాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అంటారు. ఏదైనా ఒకటే, రెక్టిలీనియర్ ట్రాన్స్లేటర్ రెండు మనకి ఒకేలా ఉంటాయి. సో దీనికి నేను పెద్ద పెద్ద యానిమేషన్లతో నేను చూపెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా స్ట్రైట్ లైన్లో వెళ్తుందంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్, దాన్ని రెక్టిలీనియర్ మోషన్ అంటారు, లేదు అంటే ట్రాన్స్లేటరీ మోషన్ అని అంటారన్నమాట, ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఒక పర్సన్ స్ట్రైట్ లైన్లో వెళ్తున్నాడు అనుకోండి, దాన్ని రెక్టిలీనియర్ మోషన్ అంటాం. అదే ఒక గడియారంలో చూసేయండి, గడియారంలో చూసినట్లయితే సర్క్యులర్ మోషన్ అంటాము. అంటే చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక పార్టికల్ ఉంది, మనం యాటమ్స్లో చెప్పుకుంటూ ఉంటాం, ఓకేనా. ఇప్పుడు ఇదేంటి, ఒక ముళ్ళు ఇలా చుట్టూ తిరుగుతుంది అనుకోండి, దీన్ని ఏ మోషన్ అంటాం మనం? సర్క్యులర్ మోషన్ అంటాం అన్నమాట. ఏ మోషన్ అంటాం? సర్క్యులర్ మోషన్ అంటాం, ఓకే. సో ఈ విధంగా తిరిగితే అది ఒక బాల్ చూడండి, ఒక ఫుట్బాల్ చూడండి. ఒక ఫుట్బాల్ మీరు చూసినట్లయితే ఈ ఫుట్బాల్ మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, మనం రొటేషనల్ మోషన్ అంటాం. అదే పీరియాడిక్ మోషన్, ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఆసిలేటరీ మోషన్, వైబ్రేటరీ మోషన్ అని కూడా కొన్ని ఉంటాయండి. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏముంది, మీరు ఇందాక లీనియర్ మోషన్ అవి చూసారు. లీనియర్ మోషన్ అన్నా స్ట్రైట్ లైన్ అనండి, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక శాటిలైట్. ఈ శాటిలైట్ చూడండి, మన ఎర్త్ చుట్టూ శాటిలైట్ తిరుగుతూ ఉంటుంది అన్నమాట, ఇలా తిరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో ఇలా తిరిగినప్పుడు దీన్ని ఏమంటామంటే, ఈ శాటిలైట్ ప్రకారంగా మనం ఏం చెప్తామంటే దీన్ని సర్క్యులర్ మోషన్ అని చెప్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ రొటేటరీ మోషన్ అని ఉంది. రొటేటరీ మోషన్ అంటే ఏంటి? ఇక్కడ మీరు అడగొచ్చు, సార్ అబ్జర్వర్ ఎవరు అవుతారు సార్ దీన్ని రొటేటరీ మోషన్ అన్నారంటే? ఫ్యాన్ రెక్కలు తిరుగుతున్నాయి. ఎవరు అబ్జర్వరు? ఇక్కడ స్టాండ్ అని చూసారా, ఒక యాక్సిస్ పాయింట్ అంటారు దీన్ని రెఫరెన్స్ యాక్సిస్ అంటారు, ఓకేనా. యాక్సిస్, ఇది రెఫరెన్స్ యాక్సిస్. దాని ప్రకారంగా చూడండి, ప్రతి దానికి ఒక యాక్సిస్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇది ఫ్లో మోషన్. ఒక బాల్ ఒక తాడుకి కట్టేసి దాన్ని ఇలా ఊపితే ఈ బాల్ అనేది ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. సో ఇది ఏమవుతుంది, అటు ఇటు ఫ్లో మోషన్ ఉంటుంది అన్నమాట. దీన్ని ఫ్లో మోషన్ అంటారు, ఫ్లో మోషన్, ఓకేనా. దీన్నే మూవ్స్ టు ది ఫ్లో ఆర్ బ్యాక్ మోషన్ అంటారు. ఫ్లో అంటే ముందుకు వెళ్ళడం వెనక్కి రావడం, ఇలా ఒక ఫిక్స్డ్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు చెప్పడం మరి దీనికి ఫిక్స్డ్ పాయింట్ ఏంటి? ఇది అవుతుంది అన్నమాట, ఓకేనా. ఇది ఫిక్స్డ్ పాయింట్ అవుతుంది. అలాగే వైబ్రేటర్ సిస్టమ్ చూడండి, ఒక రబ్బర్ బ్యాండ్ని కట్టేసి మనం ఇలాగంటే అది పైకి కిందకి వైబ్రేట్ అవుతుంది. అంటే దీంట్లో వేవ్స్ వస్తాయి మనకి, ఇలాగా వైబ్రేషన్స్ అంటాం కదా, వేవ్స్. సో ఇవి వైబ్రేటరీ మోషన్ అంటారు. ఇప్పుడు ఈ పర్సన్ ఆబ్జెక్ట్ని ముందుకు తోస్తున్నాడు, అంటే ఒక స్ట్రైట్ లైన్లో తోస్తున్నాడు, అంటే దీన్ని ఏమంటారు? లీనియర్ మోషన్ అంటారు. ఒక పర్సన్ ఒక బాల్ని తంతున్నాడు, ఒక బాల్ని తన్నినప్పుడు అది పైకి వెళ్ళి మళ్ళీ దాని యొక్క మోషన్ని కిందకు వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇది మనం మనం అంటే డిఫరెంట్ మోషన్ ఇది మనకి ఉంటుంది. సో అందులో నేర్చుకుంటాం ఈ టాపిక్. అలాగే సర్క్యులర్ మోషన్, లీనియర్ మోషన్, వైబ్రేటర్ మోషన్, ఆసిలేటరీ మోషన్, మ్యాక్సిమం అన్నీ చెప్పాను, ఓకేనా. అంటే పెద్దగా చెప్పడానికి ఏం లేదండి, ఇలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఈ విధంగా ఫొటోస్లో చూపించి, నేను పెద్దగా డెఫినేషన్లు అవి కాకుండా సింపుల్ మ్యాటర్ మీకు అర్థం కావాలని నేను ఇలా రాస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇది వైబ్రేటరీ మోషన్ అండి. వైబ్రేటరీ మోషన్ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు యూస్ఫుల్ ఉంటుంది. సౌండ్ లెసన్లో మనకి ఈ వైబ్రేషన్స్ కోసం మనం నేర్చుకుంటాం, ఓకేనా. సో అది మాట, ఓకే. సో మ్యాక్సిమం ఇలాంటి మోషన్స్ ఉంటాయి, సర్క్యులరీ మోషన్, రోటరీ మోషన్, రెక్టిలీనియర్ మోషన్, రొటేషనల్ మోషన్, పీరియాడిక్ మోషన్, ఓకేనా. సో అది కానీ ఇన్ని మోషన్స్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? రెఫరెన్స్ పాయింట్.
అది ఓకేనా, అది అబ్జర్వర్, ఎవడు చూస్తున్నాడు ఎవడు చెప్తున్నాడు అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మీకు కొన్ని డైమెన్షన్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే 1 డైమెన్షనల్, ఓకే కలర్ మారుద్దాం. సో అయితే మోషన్స్లో కూడా మనకు కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షనల్. అంటే డైమెన్షనల్ మోషన్స్ అంటారు. వీటిని ఏమంటారు? డైమెన్షనల్ మోషన్స్ అని అంటారు. అయితే మరి 1 డైమెన్షనల్ అంటే ఏంటి? 1 డైమెన్షనల్ అంటే ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ ఓన్లీ ఇన్ 1 డైరెక్షన్, ఏదైనా ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఒక డైరెక్షన్లో ఉందనుకోండి, ఓన్లీ ఇన్ 1 డైరెక్షన్, ఏదైనా ఒక్క డైరెక్షన్లో ఉంటేనే మాత్రమే దాన్ని 1 డైమెన్షనల్ అంటాం. సార్ అది ఏంటి సార్ అర్థం కాలేదంటే, ఇప్పుడు ఒక కారు రోడ్డు మీద వెళ్తుంది అనుకుందాం, అంటే స్ట్రైట్ లైన్లో వెళ్తుంది, అంటే ఒకే డైరెక్షన్లో వెళ్తుంది, అదే 1 డైమెన్షనల్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక బాల్ ఉంది, ఈ బాల్ కిందకి పడిపోతుంది, అంటే ఎర్త్ మీదకి పడుతుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఫ్రీగా ఫాలో అయిపోతుంది బికాస్ ఆఫ్ గ్రావిటీ. ఈ బాల్ మీద గ్రావిటీ ఉండడం వల్ల ఈ బాల్ ఏమవుతుంది? కిందకి పడిపోతుంది, అంతేనా? కిందకి పడిపోతుంది, ఇక్కడ పడిపోతుంది ఇలాగా. అప్పుడు ఏమవుతుంది? ఈ బాల్ ఏమని చెప్తాం? 1 డైమెన్షనల్ అని చెప్తాం అన్నమాట. ఏ బాడీ మూవ్స్ అలాంగ్ ఏ లైన్, ఒక లైన్ ప్రకారంగా వెళ్ళిపోతుంది అన్నమాట, సింగిల్ లైన్. దీన్ని 1 డైమెన్షనల్ అని చెప్తాం, ఓకేనా? అలాంటి మోషన్ని 1 డైమెన్షనల్ మోషన్ అంటాం. మరి 2 డైమెన్షనల్ మోషన్ అంటే ఏంటి? 2 డైమెన్షనల్ మోషన్ అంటే ఏ ఆబ్జెక్ట్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద 2 డైరెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకి ప్లానెట్స్ ఉన్నాయి కదా, ప్లానెట్స్ అన్నీ ఏంటి? సన్ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాను కదా. అంటే ఏంటి? చూడండి, ఇలా వెళ్తుంది ఒక డైరెక్షను, ఇలా చేంజ్ అవుతుంది. అంటే మోషన్ ఆఫ్ ఏ ప్లానెట్ అరౌండ్ ది సన్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 2 డైమెన్షనల్ అని చెప్పొచ్చు. సింపుల్, అంతేనా? 2 డైరెక్షన్స్లో వెళ్తుంది, ఓకేనా? ఒకసారి ఇలా వెళ్తుంది, ఇంకోసారి ఇలా వస్తుంది, క్లాక్ వైజ్ ఇలాగ మారుతూ ఉంటుంది అన్నమాట, ఓకేనా? సో అది. అలాగే 3 డైమెన్షనల్. 3 డైమెన్షనల్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఏదైనా ఒక బాడీ అనేది ఇప్పుడు 2 డైమెన్షనల్ అంటే ఇప్పుడు ప్లేన్ అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లాగా వెళ్తూ ఉంటుందన్నమాట. అదే 3 డైమెన్షన్లో చూడండి మీరు, 3 డైమెన్షనల్ అంటే 3 చోట్ల, అంటే 3 డైరెక్షన్స్లో కూడా వెళ్ళేది ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని 3 డైమెన్షనల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీ స్పేస్లో ఉందనుకోండి, దానికంటూ ఏ డైరెక్షన్ ఉండదు. ఏ బాడీ మూవ్స్ ఇన్ ఏ స్పేస్ ఇన్ విచ్ డైమెన్షన్ అంటే ఏం చెప్పచ్చు? స్పేస్, ఏ ఆబ్జెక్ట్ ఇన్ స్పేస్ అన్నారు అనుకోండి, అది 3 డైమెన్షనల్ కింద మనం చెప్పొచ్చు అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే 3 డైమెన్షనల్కి ఏ మోషన్ ఆఫ్ ఏ బర్డ్. ఇప్పుడు సపోజ్ ఒక పక్షి ఉంది, ఆ పక్షి ఎగురుతుంది అనుకుందాం, గాల్లో ఎగురుతుంది. గాల్లో ఎగిరినప్పుడు ఈ పక్షి అనేది ఏ డైమెన్షన్ అని చెప్పొచ్చు అంటే 3 డైమెన్షన్లో చెప్పొచ్చు అన్నమాట, ఓకేనా? మోషన్ ఆఫ్ ఏ బర్డ్ ఇన్ ద స్కై. అలాగనే గాలిపటం అని చెప్పొచ్చు, గాలిపటాన్ని ఎగరేసినప్పుడు. అంటే దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది 3 డైమెన్షనల్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఇవి అండి బేసిక్ యాక్చువల్గా మోషన్లో వచ్చే రిలేటెడ్ పాయింట్స్ అన్నమాట, బేసిక్ పాయింట్స్, ఓకేనా? అయితే ఇంకా బేసిక్ టర్మ్స్ రిలేటెడ్ టు మోషన్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడు, యాక్సెలరేషను, వెలాసిటీ, ఈ పదాల కోసం మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు నౌ డిస్టెన్స్. సో డిస్టెన్స్ అనగానే సో మోషన్ పరంగా మనకి డిస్టెన్స్ అంటే ఏంటవుతుందంటే, ఒక బాడీ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడాన్ని మనం డిస్టెన్స్ అంటాం, ఓకేనా? సో ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ ఉంది, సో ఒక హౌస్ ఇంకో హౌస్ ఇక్కడ ఉంది, ఓకేనా? ఈ హౌస్కి నువ్వు ఎలాగైనా వెళ్ళావు, ఇలా వెళ్ళావు. సో ఇక్కడ మనం డిస్టెన్స్ అని ఏం చెప్తామంటే, టోటల్ డిస్టెన్స్ నువ్వు ఎంతైతే ట్రావెల్ చేసావో, టోటల్ డిస్టెన్స్ ఈజ్ ట్రావెల్డ్. లేదు అంటే నీ ఇల్లు ఇక్కడ ఉంది, నీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది, సో నువ్వు ఇలా వచ్చి నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇలా వెళ్ళావు. సో ఇదొక 5 కిలోమీటర్స్, ఇదొక 5 కిలోమీటర్స్ అనుకుందాం. సో అప్పుడు నువ్వు ఎంత ట్రావెల్ చేసినట్లు? 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్లు. అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ని మనం డిస్టెన్స్ అంటాం అన్నమాట, ఓకేనా? చాలా అంటే చాలా ఈజీ. అయితే నువ్వు ఎంత దూరం అయితే నడిచావో, అందుకే డిస్టెన్స్ని మనం ఏమంటామంటే స్కేలార్ క్వాంటిటీ అంటాం. డిస్టెన్స్ని మనం ఏమంటాం? స్కేలార్ క్వాంటిటీ అంటాం. అసలు స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటో నేను వీడియో కూడా చేశాను, కావాలంటే ఒకసారి మీరు దాన్ని చూడండి. సో ఇప్పుడు డిస్టెన్స్కి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, ఇది ఇంపార్టెంట్ బిట్ అండి మనకి. సో యాక్చువల్గా ఓడోమీటర్ మీరు ఎప్పుడైనా చూసారా? కార్స్లో ఉంటుంది ఓడోమీటర్. మనం చూసినట్లయితే కారు, ఇది ఒక ఓడోమీటర్ అనేది ఒక డివైజ్ అండి, ఓకేనా? ఇది ఒక డివైజు. ఎందులో ఉంటుందంటే మనకి కారులో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, మన కార్లో ఎంత డిస్టెన్స్, మెజర్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది వెహికల్, మెజర్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై
వెహికల్ మాట, ట్రావెల్డ్ బై వెహికల్. ఓకే, సో వెహికల్. ఓడోమీటర్ అనేది ఒక డివైజు, ఇది కార్లో ఉంటుంది. మనకి కారు ఎంత దూరం అయితే ట్రావెల్ చేస్తుందో చెప్తుంది అనమాట, మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కారు అని చెప్పేది ఏంటంటే ఓడోమీటర్. మీకు బిట్స్లో బాగా యూజ్ అవుతుంది ఈ డివైస్ పేరు అనేది. ఓకేనా. నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి డిస్టెన్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి పాత్ లెంత్. పాత్ అంటే ఏంటండి? పాత్ అంటే దారి. ఓకేనా. పాత్ లెంత్ అంటే సో ఇప్పుడు మనకి ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ ఏదైతే కలుపుకుంటూ వెళ్తుందో, సో అలాంగ్ విత్ పాత్ మాట, సో దాన్ని మనం పాత్ లెంత్ అంటాం. అంటే ఇప్పుడు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి నువ్వు చేరుకోవాలి, సమ్ పర్టికులర్ పాయింట్. సో ఇప్పుడు ఇది పాత్ లెంత్ అవుతుంది అన్నమాట. సో లెంత్ ఆఫ్ ద కర్వ్ అనేది ఇప్పుడు ఎలాగైనా అవ్వచ్చు. ఇప్పుడు సర్క్యులర్గా తిరిగావు, సో ఈ సర్క్యులర్గా తిరిగింది కూడా ఏమవుతుంది? ఇది పాతే అవుతుంది. ఓకేనా. సో అది మాట. సో ఇది ఇనీషియల్ పొజిషన్ అనుకుంటే దీన్ని ఫైనల్ పొజిషన్ అనుకుంటాం అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్ పొజిషన్ని మనం యూ అని, ఫైనల్ పొజిషన్ని వి అని అనుకుంటాం. ఓకేనా. ఫిజిక్స్లో మ్యాక్సిమం ఫిజిక్స్లో మీకు ఇనీషియల్ పొజిషన్ని యూ అని, ఫైనల్ పొజిషన్ని వి అని, సో ఇలా మనం ఇటువంటి టర్మ్స్తో మనం రిలేట్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి స్పీడ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కాన్సెప్ట్లో డెప్త్ వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ టర్మ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. సో అది స్పీడ్ అంటే ఏం లేదండి, సింపుల్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే, డిస్టెన్స్ బై టైం. ఓకేనా. ఇది ఫార్ములా మీ అందరికీ తెలుసు, డిస్టెన్స్ బై టైము. సో డిస్టెన్స్ని మనం ఇక్కడ ఏమంటారంటే ఫిజిక్స్లో ఎస్ అంటారు కొంతమంది, సో టైంని టీ అనుకుంటారు, కొంతమంది డి అనుకుంటారు, సో స్పీడ్ నేమించో వి అనుకుంటారు. ఓకేనా. అది ఎలా అయినా పర్వాలేదు, కొంతమంది ఎస్ అనుకుంటారు. సో అది టర్మ్స్ అనేవి మనం ఎలా తీసుకున్నా సరే కాన్సెప్ట్ అనేది సేమ్ ఉంటుంది. అయితే స్పీడ్ అనేది మనం ఎలా చెప్తామంటే, అయితే ఇప్పుడు ఒక పొజిషన్, ఒక ఆబ్జెక్ట్ అనేది ఎనీ డైరెక్షన్ ఒక ఆబ్జెక్ట్ అనేది పొజిషన్ని చేంజ్ చేసుకుంటే విత్ రెస్పెక్ట్ టు టైం, దాన్ని స్పీడ్ అంటాం. అంటే సింపుల్ టర్మ్స్లో ఏమని చెప్పాలి, ఏ ఆబ్జెక్ట్ చేంజ్, లేదంటే ఏ ఆబ్జెక్ట్ చేంజ్ ఆఫ్ పొజిషన్. ఓకే, అలా రాద్దాం. చేంజ్ ఆఫ్ పొజిషన్ ఇన్ ఎనీ డైరెక్షన్, పర్టికులర్ డైరెక్షన్ అని చెప్పట్లేదు, ఇన్ ఎనీ డైరెక్షన్ విత్ టైమ్, ఏదైనా సరే టైం తోటి చూస్తారండి, చూస్తారు. అయితే ఎనీ డైరెక్షన్ అని చెప్పాను, ఇక్కడ పర్టికులర్ డైరెక్షన్ అని చెప్పలేదు. అప్పుడు నాకు స్పీడ్ ఏ క్వాంటిటీ అవుతుందో చెప్పండి. సో డైరెక్షన్ లేదు కాబట్టి ఇది నాకు స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. నేను ఆల్రెడీ అందులో చెప్పాను వీడియోలో స్పీడ్ కోసం. ఓకేనా. స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం అని మనం చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. మరి స్పీడ్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? ఎస్ఐ యూనిట్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్, సో స్టాండర్డ్ ఇండియన్ యూనిట్స్ అని అంటారు కొంతమంది. సో మీటర్ పర్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్ ఏంటి? ఎస్ఐ యూనిట్ మీటర్ పర్ సెకండ్. మరి దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇవన్నీ నేను చెప్పాను యాక్చువల్గా, కాకపోతే మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేయాలని చెప్పేసి నేను ఇక్కడ రాస్తున్నాను. డైమెన్షనల్ ఫార్ములా మీకు చెప్పాను, డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలో కూడా నేను చెప్పాను. ఓకేనా. మాస్, లెంత్, టైము చూస్తారండి. ఇక్కడ మాస్ ఉందా? లేదు, కాబట్టి m0. సో ఎల్, సో లెంత్ m, సెకండ్, తర్వాత టీ కింద ఉంది కాబట్టి పైకి వస్తే ఇన్వర్స్ అవుతుంది కాబట్టి -1. ఓకేనా. సో ఇలా రాయాలన్నమాట. ఓకేనా. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే స్పీడ్లోని అంటే స్పీడ్ అంటే సార్ ఇప్పుడు ఏదైనా కదిలితే దానికి స్పీడ్ ఉంటుంది అంటే ఎస్, ఖచ్చితంగా. ఒక ఇసిరిన బాల్కి స్పీడ్ ఉంటుంది. ఏదైనా సరే ఒక పర్సన్ ఒక బాల్ ఇసిరాడు. ఓకేనా. ఆ బాల్ ఇప్పుడు ఒక ఈగ ఉంది, ఒక తూనీగగా ఉంది. ఈ తూనీగ ఎలా పడితే అలా వెళ్తుంది. సో దీనికి స్పీడ్ ఉందా అంటే ఎస్, దీనికి స్పీడ్ ఉంది. ఓకేనా. సో అయితే ఇక్కడ మీరు రెండు నేర్చుకోవాలి. స్పీడ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే నోట్ పాయింట్ అండి ఇది చాలా. సో స్పీడ్లో మనం నేర్చుకోవాలి. ఏదైనా ఒక మూవింగ్ బాడీ ఉందాం అనుకుందాం, ఏ మూవింగ్ బాడీ, దీని యొక్క స్పీడ్ ఈజ్ ఆల్వేస్
ఆల్వేస్ పాజిటివ్. నేను నోట్స్ రాస్తున్నాను కదండి, ఈ నోట్స్ని మీరు కూడా రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, కావాలంటే మీరు అక్కడ నోట్స్ని రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ పాయింట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా అడుగుతాడు అన్నమాట క్వశ్చన్స్ అన్నీ కూడా. స్పీడ్ అనేది నెగిటివ్ అవుతుందా, స్పీడ్ అనేది ఎప్పుడైనా నెగిటివ్ అవుతుందా, స్పీడ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ కెన్ నెవర్ బీ నెగిటివ్. ఎందుకు నెగిటివ్ అవ్వాలి? బికాజ్ దీనికి డైరెక్షన్ లేదు అండ్ జీరో, ఇది జీరో అవ్వదు, నెగిటివ్ అవ్వదు. స్పీడ్ ఎప్పుడు కూడా పాజిటివే. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఎక్కువగా మనకి అడుగుతూ ఉంటాడు. అసలు స్పీడ్కి ఎందుకు సార్, ఎందుకు అది జీరో అవ్వదు అంటే, స్పీడ్ ఎందుకు జీరో అవ్వాలి? అసలు ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ని ఎప్పుడు మనం పాజిటివ్గానే కన్సిడర్ చేస్తాం. అంటే దానికి ఒక పర్టికులర్ వాల్యూ ఉంటుంది, అది ఎనీ డైరెక్షన్ అవ్వచ్చు. ఎందుకు నెగిటివ్ అవ్వదు అంటే, సో మీరు నెక్స్ట్ లెసన్లో నేర్చుకుంటారు, ఏంటి వెలాసిటీలో నేర్చుకుంటారు పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి అని చెప్పేసి. ఓకేనా? అప్పుడు నేను చెప్తాను. సో ఎందుకు అప్పుడు ఈ పాయింట్ మీకు మళ్ళీ నేను నోట్ చేస్తాను. అయితే స్పీడ్ ఇంతేనా అంటే లేదు, స్పీడ్లో రకాలు కూడా ఉంటాయి. ఆ రకాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ స్పీడ్స్, కొన్ని టైప్స్ ఉంటాయి స్పీడ్లో కూడా, కొన్ని రకాలు ఉంటాయి. ఏంట్రా ఆ రకాలు అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకే, సో టైప్స్ ఆఫ్ స్పీడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి యూనిఫామ్ స్పీడ్. ఫస్ట్ వన్ యూనిఫామ్ స్పీడ్ అని మనం అంటాం అన్నమాట, యూనిఫామ్ స్పీడ్. సో అయితే యూనిఫామ్ స్పీడ్ లేదు అంటే దీన్ని ఇంకో భాషలో చెప్పాలి అంటే కాన్స్టెంట్ స్పీడ్ అని కూడా అంటాం. మన భాషలో చెప్పాలంటే దీన్ని కాన్స్టెంట్ స్పీడ్ అని కూడా అంటాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను డెఫినేషన్స్ ముందుగా నేను ప్రతిసారి నేను ఒకటే చెప్తాను, డెఫినేషన్స్ని బట్టి పట్టొద్దు, కాన్సెప్ట్ని మాత్రం మనం నేర్చుకుందాం. యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటంటే, ఒక రోడ్డు ఉంది, సో ఈ రోడ్డు మీద ఒక కార్ అనేది వెళ్తుంది అనుకుందాం. ఓకే, ఒక కార్ అనేది వెళ్తుంది. సో అయితే ఈ కారు ఫ్రంట్కి అదే మూవ్ అవుతూ ఉంటుంది అంటే పాజిటివ్. సో అయితే ఈ కార్ మూవ్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి కార్కి 1 minute పట్టింది. ఈ 1 minute 1 kilometer వెళ్ళింది అనుకుందాం జస్ట్ 1 kilometer వెళ్ళింది అనుకుందాం. సో అయితే ఆ కారు ఇక్కడికి రావడానికి 2 minutes పట్టింది, 2 minutesకి 2 kilometers వెళ్ళింది అనుకుందాం. ఇక్కడికి రావడానికి 3 minutes పట్టింది, 3 minutesకి 3 kilometers వెళ్ళింది అనుకుందాం. అప్పుడు 4 minutesకి ఎంత అవుతుంది? 4 kilometers అవుతుంది కదా. అంటే ఏమవుతుంది, ఈక్వల్ డిస్టెన్సెస్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంకి స్పీడ్ అనేది యూనిఫామ్గా ఉంది కదా. అంటే ఆబ్జెక్ట్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్, ఈక్వల్ ఇంటర్వల్ స్టాప్స్ ఆఫ్ టైం. అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ ఈక్వల్ టైం కదా. సో ఇదే యూనిఫామ్ స్పీడ్ మాట. డెఫినేషన్స్ ఏం అవసరం లేదు, జస్ట్ సింపుల్ కాన్సెప్ట్ అంతే. కరెక్ట్గా 1 minute 1 kilometer, 2 minutes 2 kilometer ఇలాగా కంటిన్యూస్గా వెళ్ళింది అంటే అటువంటి వాటిని ఏమంటారంటే యూనిఫామ్ స్పీడ్ అంటారు, లేదు అంటే కాన్స్టెంట్ స్పీడ్ అంటారు. ఓకేనా? ఒక మోటార్ అదే చెప్తున్నాను, రోడ్డు మీద ఈక్వల్ డిస్టెన్స్ తోటి ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్తో వెళ్తే దాన్ని యూనిఫామ్ స్పీడ్ అంటారు. మరి రెండో టైప్ ఏంటి? రెండో టైప్ వచ్చేసరికి మనకి ఏంటంటే నాన్ యూనిఫామ్ స్పీడ్. సెకండ్ వన్ ఏంటి? నాన్ యూనిఫామ్ స్పీడ్. కావాలంటే వీడియోని మీరు ఫాస్ట్గా పెట్టుకోండి, మీకు మరీ లేజీ అంటే లెంతీగా అనిపిస్తే. సో ఈ నాన్ యూనిఫామ్ స్పీడ్ని ఇంకొక టైప్లో మనం ఏమని పిలుస్తారంటే వేరియబుల్ స్పీడ్ అని కూడా అంటారు. ఏమంటారు? వేరియబుల్ స్పీడ్ అని అంటారన్నమాట. అయితే దీనికి సింపుల్గా నేను చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు మనోడు ఇక్కడ హైవే మీద వెళ్ళాడు కార్ తోటి, అదే మనోడు ఒక మార్కెట్లోకి వెళ్ళాడు. మార్కెట్ అంటే మార్కెట్ జరుగుతుంది రోడ్డు మీద, మనోడు కార్ వేసుకుని ఆ రోడ్డు మధ్యలోకి వెళ్ళాడు. ఓకేనా? సో ఇప్పుడు మనోడు ఎలాగెళ్తాడు? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే మనోడికి 1 minute 1 kilometer అయ్యింది అనుకుందాం. ఇక్కడ జనాలు ఎక్కువ మంది ఉన్నారు, మనుషులు ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ జనాలు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మనోడికి 3 minutes పట్టింది, కానీ వెళ్ళింది మాత్రం 2 kilometers. మళ్ళీ ఇక్కడ రోడ్డు ఖాళీగా ఉందనుకుందాం. సో ఇక్కడ 5 minutesకి మనోడు మళ్ళీ 4 kilometers వెళ్ళాడు. 4 లేదంటే ఒక 6 kilometers వెళ్ళాడు అనుకుందాం, ఖాళీగా ఉంది కదా. సో మళ్ళీ ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఒక 10 minutes పట్టింది, కాకపోతే మనోడు ఇంకా 7 kilometers మాత్రమే వెళ్ళాడనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, డిస్టెన్సు ఈక్వల్గా లేదు, మనకి ఈక్వల్ డిస్టెన్సెస్ లేవు, అలాగే మనకి స్పీడ్ కూడా ఎలా ఉంది, చేంజ్ అవుతుంది. క్రౌడెడ్ మార్కెట్ ప్లేస్ అనుకోండి, మనం జనాలను తొక్కుంటూ వెళ్ళిపోం కదా. సో అది మాట.
సో అందుకని చెప్పి మనకి ఏంటి ఇక్కడ ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే నాన్ యూనిఫామ్ స్పీడ్స్ అని అంటాం అన్నమాట. ఓకేనా? సో అది అయితే ఇంకో టైప్ మనం చూద్దాం. ఇంకో టైప్ ఏంటంటే సో థర్డ్ వన్ ఏంటంటే యావరేజ్ స్పీడ్. థర్డ్ వన్ ఏంటి? యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం స్పీడ్ ఏదైతే చెప్పామో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. అంటే ఇప్పుడు మొత్తం ఇందాక చెప్పాను కదా, ఒక ఇంటి దగ్గర నుంచి ఇంకో ఇంటికి నువ్వు ఏ రూట్లో పడి వెళ్ళినా సరే టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయ్యే ఉన్నాయి. సో దీనికి జస్ట్ నేను సింపుల్ ఫార్ములాతో మనం డెఫినేషన్ చెప్పవచ్చు. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్, నువ్వు ఎంత అయితే వెళ్ళావో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ టైం టేకెన్. ఓకే? సో ఇఫ్ ఏ పార్టికల్ డిస్టెన్స్ ఇప్పుడు S1 S2 S3 స్పీడ్స్లో వెళ్ళింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్టెన్స్ నువ్వు 2 కిలోమీటర్స్ వెళ్ళావు, అది D1 అనుకో. ఇంకోటి ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళావు, ఇలాగా మొత్తం టోటల్ డిస్టెన్స్ అనేది ఉంటుంది కదా యావరేజ్ స్పీడ్. అప్పుడు నీకు S1 ప్లస్ S2 ప్లస్ S3 ఇవన్నీ డిస్టెన్స్ అన్నమాట. డివైడెడ్ బై T1 ప్లస్ T2 ప్లస్ T3. సో ఇవన్నీ కలిపేసి చేసేస్తే దాన్నే యావరేజ్ స్పీడ్ అని అంటాం అన్నమాట. ఓకేనా? సో అది అర్థమైందా? అలాగే ఎన్ని డిస్టెన్స్లో అయితే అన్ని డిస్టెన్స్లో ఎంత టైం అయితే అంత టైం మొత్తం అన్నీ కలిపియాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇన్స్టేనియస్ స్పీడ్. ఇది మనం రేర్గా వింటూ ఉంటాం ఈ వర్డ్ ఇన్స్టానియస్, లేదంటే ఇన్స్టేనియస్. నేను తప్పుగా పలికితే ఏమనుకోవద్దు. ఇన్స్టేనియస్ స్పీడ్ అంటే పదంలోనే ఉంది, సడన్గానే అర్థం. అంటే ద స్పీడ్ ఒక ఆబ్జెక్ట్ ఏదైనా సరే ఒక టైంలో సడన్గా దాని యొక్క స్పీడ్ని పెంచితే దాన్ని ఇన్స్టేనియస్ స్పీడ్ అంటాం. అంటే ఇక్కడ డిస్టెన్సు టైం అనేవి సడన్గా చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఓకేనా? నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. అయితే పరిగెట్టి ఒక స్టోరీ చెప్తాను చూడండి. ఇన్స్టెంట్ స్పీడ్ అంటే ఈజీగా చెప్తాను. ఓకేనా? మనోడికి బాగా ఆకలిగా ఉంది, అస్సలు ఎనర్జీ లేదు, ఒంట్లో ఎనర్జీ లేదు, వాడి ఇల్లు ఏమించో ఇక్కడ ఉంది. ఓకేనా? అయితే మనోడు పరిగెడుతూ అలిసిపోతూ వెళ్తూ ఉంటున్నాడు అన్నమాట. అయితే ఇలా స్పీడ్ వస్తున్నాడు. మనోడి స్పీడ్ ఎంత ఉందంటే ఫస్ట్ 6 మీటర్ పర్ సెకండ్ ఉంది. పరిగెడుతూ ఎనర్జీ పోయిందన్నమాట. మనోడికి ఎనర్జీ పోయి ఇంకా డల్ అయిపోయి 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్కి వస్తాడు. అంటే చూడండి మనోడు ఎనర్జీ తగ్గిపోతుంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి. అయితే వెళ్తూ వాడి ఇల్లు దూరంగా కనిపించింది. ఇల్లుని చూడగానే మనోడికి ఎక్కడ లేని హుషారు వచ్చేసింది అన్నమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మనోడు ఏం చేశాడంటే ఇల్లు దగ్గరికి వస్తుంది కదా అని ఎక్కడా లేని ఎనర్జీ వచ్చేసి మనోడు వెంటనే ఇంకా ఫుల్ రేంజ్లోని ఒక రేంజ్లో పరిగెట్టాడు అన్నమాట, మహేష్ బాబు లాగా. సో వెంటనే మనోడి స్పీడ్ ఏమైందంటే 8 మీటర్ పర్ సెకండ్ వేగంతో పరిగెట్టాడు అన్నమాట ఇంటికి. సో ఇల్లు చూడగానే అంటే ఇక్కడ ఏమైంది, సడన్గా స్పీడ్ అనేది చేంజ్ అయిందన్నమాట. సో దీన్ని మనం ఇన్స్టెంట్ వెలాసిటీలో కూడా మనం చెప్తాం. అంటే ద స్పీడ్ అట్ ఏ పర్టిక్యులర్ ఇన్స్టెంట్ రేట్ ఆఫ్ టైమ్. సో ఇన్స్టెంట్ స్పీడ్ కూడా మనకి ఇది స్కేలర్లోకి వస్తుంది. ఓకేనా? మళ్ళీ మీకు ఆ డౌట్ రావచ్చు. ద స్పీడ్ అట్ ఏ ఆబ్జెక్ట్ ఆర్ ఏ పర్సన్ ఆర్ ఏ పర్టిక్యులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్. అందుకే దీన్ని మనం ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో కొలుస్తాం అన్నమాట. ఇన్స్టెంట్ టైంలో కొలుస్తాం. ఓకేనా? సో అది మాట, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి అర్థమైందండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు ఇన్స్టెంట్ స్పీడ్కి మనం ఏంటంటే చేంజ్ ఇన్ స్పీడ్, అదే చేంజ్ ఇన్ డిస్టెన్స్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైము. డెల్టా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడైనా డెల్టా అని ఇలా రాసాను అనుకోండి, దీని అర్థం చేంజ్ అని అర్థం. ఓకేనా? చేంజ్ అని అర్థం దాని అర్థం. ఓకేనా? సో లేదంటే డిఎస్ బై డిటీ అంటారు. డి అన్న డెరివేటివ్ అన్నమాట, అంటే చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ డివైడెడ్ బై చేంజ్ ఆఫ్ టైము. ఓకే? సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్. ఈ పదాలన్నీ నేర్చుకోవడానికి మనకు టైం పడుతుందండి. ఇవి నేర్చుకున్న తర్వాత మనకి లెసన్ అయిపోయినట్లే. లెసన్ ఆల్మోస్ట్ మనకి ఇలాగే ఉంటుంది. ఓకే? సో అది మాట. సో అయితే ఇందాక నేను చెప్పాను మీకు, ఒకడి హౌసు ఇక్కడ ఉన్నప్పుడు వాడు ఇక్కడి నుంచి వాడి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ పట్టిందన్నమాట. సో ఇది మనం ఏం చెప్పాం, ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అని చెప్పాం. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అయితే ఇది 5 కిలోమీటర్స్ అయితే ఇది 5 కిలోమీటర్స్ అని చెప్పాం. కానీ డిస్ప్లేస్మెంట్లో మనం అలా చూడం. డిస్ప్లేస్మెంట్లో మనం డైరెక్ట్ షార్ట్ కట్ తీసుకుంటాం అన్నమాట. సో ఏం చేసాం ఇక్కడ, డైరెక్ట్ షార్ట్ కట్ చేసుకోం. అంటే ఇక్కడ ఏంటి, షార్ట్ పాత్ ఎంచుకున్నాం కదా. ఏం ఎంచుకున్నాం ఇక్కడ,
షార్ట్ పాత్ ఎంచుకుంటాం. అంటే డిస్ప్లేస్మెంట్ ఏం లేదండి, ద షార్టెస్ట్ పాత్ ట్రావెల్డ్ మాట. షార్టెస్ట్ పాత్ ట్రావెల్డ్, నువ్వు ఎంత తక్కువ దూరం అయితే నడిచావో దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకేనా? ఒక బాడీ ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి మారినప్పుడు ఎంత తక్కువ దూరం, షార్టెస్ట్ డిస్టెన్స్ పాత్ అయినా అనొచ్చు, లేదంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఇలాగైనా అనొచ్చు. షార్టెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్, షార్టెస్ట్ డిస్టెన్స్ దట్ ఈస్ స్ట్రైట్ లైన్ బిట్వీన్. అంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే వెక్టార్ అండి. డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటి? వెక్టార్. వెక్టార్స్లో మీరు నేర్చుకుంటారు. అసలు వెక్టార్ అంటేనే డైరెక్షన్ అండి. ఓకేనా? ఎందుకు ఇప్పుడు నేను డిస్ప్లేస్మెంట్ని వెక్టార్ అన్నాను? బికాజ్ ఇట్ హ్యాస్ పర్టికులర్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ అంటే మోషన్, కదులుతుంది, అంటే పొజిషన్ చేంజ్ అవుతుంది ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. ఇప్పుడు నాకు చెప్పండి, వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు, పోనీ ఇది ఇనిషియల్ పాయింట్ అనుకుందాం. అప్పుడు ఇది ఏమవుతుంది? ఫైనల్ పాయింటే కదా అవుతుంది. స్ట్రైట్ లైన్ వచ్చింది కదా మనకి. సో స్ట్రైట్ లైన్ అనేది మనకి బిట్వీన్ ద ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ ఆఫ్ ది బాడీయే కదా. సో ఇప్పుడు డైరెక్షన్ కూడా ఉంది కదా. సో అందుకే దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాము. ఇది వెక్టార్ క్వాంటిటీ అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా? సో దీని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? మనకి ప్రతి దానికి ఎస్ఐ యూనిట్ ఉంటుందండి, కొన్నిటికి ఉండదు, అది నేను చెప్తాను. ఎస్ఐ యూనిట్ అంటే ఏంటిది? మీటర్. ఎస్ఐ యూనిట్ ఏంటి? మీటర్. ఓకేనా? సో అది అయితే డిస్ప్లేస్మెంట్ అనేది మనకి 0 అవ్వచ్చు. ఓకేనా? డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవ్వచ్చు. కొన్ని నోట్ పాయింట్స్ అనేవి చెప్తాను చూడండి. ఇప్పుడు స్టార్ పెట్టి ఎప్పుడు రాసినా మీరు అవి చాలా ఇంపార్టెంట్గా వినాలి. అయితే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి నడిచాడు అనుకుందాం, సర్కిల్ మోషన్లో నడిచాడు అనుకుందాం. చుట్టూ నడిచి తను ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో చివరికి అక్కడికి వచ్చి ఎండ్ అయ్యాడు. అప్పుడు అతని యొక్క డిస్ప్లేస్మెంట్ ఏదని అడిగాను అనుకోండి, అతని యొక్క డిస్ప్లేస్మెంట్ ఏమని చెప్తారు? అతని యొక్క డిస్ప్లేస్మెంట్ మోషన్ అనేది మోషన్ ఈజ్ 0 అని చెప్పాలి ఒక వ్యక్తి. ఎందుకంటే ద డిస్ప్లేస్మెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ మోషన్ మేబీ 0 అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే? సో అది మాట. అయితే టోటల్ పాత్ డిస్టెన్సు మనోడు నడిచింది డిస్టెన్స్ అయితే ఉంటుంది, డిస్టెన్స్ 0 అవ్వదు. కానీ డిస్ప్లేస్మెంట్ అక్కడ ఏమవుతుంది? ఒక వ్యక్తి సర్కిల్గా నడిచాడు, వీడు ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇదే పొజిషన్లో వచ్చాడు ఇక్కడికి. సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఈ పాయింట్లో 0 అవుతుంది కదా. సో అది ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? పెద్ద కష్టమేం కాదు ఇది అర్థం చేసుకోవడానికి. సో అది అంటే దీన్ని బట్టి మనం డిస్ప్లేస్మెంట్ని ఏం చెప్పచ్చు? డిస్ప్లేస్మెంట్ కెన్ బి 0 అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. 0 పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, 0 అవ్వచ్చు. ఓకేనా? అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, డిస్ప్లేస్మెంట్ ఎప్పుడూ కూడా డిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉండదు. డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్. అంటే నన్ను అడిగితే డిస్టెన్సే పెద్దది ఎవరి మీద? డిస్ప్లేస్మెంట్ మీద. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పొచ్చు డిస్ప్లేస్మెంట్. అంతే తప్ప డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డిస్ప్లేస్మెంట్ నెవర్ గ్రేటర్ దెన్ డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా నెవర్ గ్రేటర్ దెన్, ఎప్పుడు కూడా డిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉండదు. నెవర్ గ్రేటర్ దెన్ డిస్టెన్స్. నేను ఎందుకు ఇలా రాస్తున్నానంటే యాక్చువల్గా మీకు నోట్స్ ఇవ్వడానికండి. సో నోట్స్ అనేది ఇస్తే మీకు అర్థమవుతుంది కదా. సో ఈ క్లాసెస్ వింటూ ఈ నోట్స్ని కానీ మీరు చదివారంటే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇలా రాస్తున్నాను. కాబట్టి మీకు యూజ్ ఉంటుంది గట్టిగా. ఓకే? సో అది అంటే డిస్టెన్స్ అనేది మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అని చెప్పచ్చు. అదే డిస్ప్లేస్మెంట్ అందుకే ఇలా కూడా రాయొచ్చు మీరు, డిస్ప్లేస్మెంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్. అంతే కదా, లెస్ దెనే కదా డిస్టెన్స్ మీద. సో అది మాట. అప్పుడు ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై డిస్టెన్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే దీన్ని బట్టి ఇక్కడ మనం ఏం చెప్పచ్చు? ద రేషియో ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 1 కన్నా వీటి యొక్క డిస్టెన్స్, రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టు డిస్టెన్స్ ఏముంటుంది? 1 కన్నా 1తో ఈక్వల్ అయినా అవ్వాలి, లేదు అంటే 1 కన్నా తక్కువే ఉంటుంది, కానీ 1 కన్నా ఎక్కువ ఉండదని మనం చెప్పచ్చు అన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్.
ఓకే. సో ఐ హోప్ డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి మీకు అర్థం తెలిసింది అనుకుంటున్నాను. ఓకేనా. సో డైరెక్షన్ అండి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏం లేదు, డైరెక్షన్. ఓకేనా. దీన్ని మనం వెక్టార్తో రిప్రజెంట్ చేస్తాం, స్ట్రైట్ లైన్ కదా. సో స్ట్రైట్ లైన్ మనం వెక్టార్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో అది నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి వెలాసిటీ. ఓకే, వెలాసిటీ మరీ లెంతీ చేయనులేండి, కాన్సెప్ట్స్ ఎక్కువసేపు వినాలన్నా మీకు కూడా బోర్ కొడుతుందేమో. వెక్టార్ అంటున్నానేంటి, వెలాసిటీ. సో వెలాసిటీ అంటే ఏంటండి అసలు యాక్చువల్గా? ఇప్పుడు ఇందాక స్పీడ్ అంటే నేను చెప్పాను కదా, నువ్వు ఎనీ డైరెక్షన్లో వెళ్ళు కానీ నువ్వు కదులుతున్నావు అంటే అది స్పీడ్ అని చెప్పాను. సేమ్ వెలాసిటీకి ఏంటంటే ఇప్పుడు నువ్వు కదులుతున్నావు, కాకపోతే ఎనీ డైరెక్షన్ కాదు, పర్టికులర్ డైరెక్షన్లో నువ్వు కదులుతున్నావు, ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తున్నావు. సో ఆ స్ట్రైట్ లైన్లో వెళ్తున్నప్పుడు నిన్నేమంటారు? అది డిస్టెన్స్ అంటామా, డిస్ప్లేస్మెంట్ అంటామా? స్ట్రైట్ లైన్లో వెళ్తున్నామంటే వెక్టార్తో రిప్రజెంట్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? డిస్ప్లేస్మెంట్. నేను అదే కదా చెప్పాను ఇప్పుడు, డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి అంటే నువ్వు విత్ టైంని కన్సిడర్ చేసుకొని టైంతో నువ్వేం చేయాలంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు నువ్వు వెళ్తున్న దారిలో అంటే ఒక డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉన్నదనుకో ఒక బాడీకి, ఆఫ్ బాడీ, దానిని మనం వెలాసిటీ అంటాము. దాన్ని మనం ఏమంటాం? వెలాసిటీ అంటాము. వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ. ఓకే. సో విత్ టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా. నేను అక్కడ ఏం చెప్పాను? స్పీడు ఒక పాజిటివ్లో ఉంటుంది ఎప్పుడు కూడా అని చెప్పాను. కానీ ఇక్కడ వెలాసిటీ అలా కాదు. వెలాసిటీ ఏంటంటే డిస్ప్లేస్మెంట్. అందుకే స్పీడ్ అంటే ఏం చెప్పాను నేను? అందుకే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వెలాసిటీకి స్పీడ్కి. నేను స్పీడ్ అంటే ఏం చెప్పాను? స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం అని చెప్పాను. ఎస్ అంటే డిస్టెన్సు, స్పీడ్ అంటే వి అని చెప్పాను. లేదు మీకు అలా వద్దు అనుకుంటే ఇలా డిస్టెన్స్ బై టైం అని కూడా మీరు రాసుకోవచ్చు. కానీ వెలాసిటీకి ఏం రాస్తారు మీరు? వెలాసిటీకి మనం డిస్ప్లేస్మెంట్ బై టైం అని చెప్తాం. సింపుల్, డిస్టెన్స్ని రీప్లేస్ చేసి డిస్ప్లేస్మెంట్ రాయాలన్నమాట. ఓకే, డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైమ్. ఓకే, సో అది మాట. మరి ఎస్ఐ యూనిట్ ఏంటి సార్? మరి దీనికి ఎస్ఐ యూనిట్ ఏంటంటే వెలాసిటీకి ఎస్ఐ యూనిట్ కూడా ఎప్పుడు కూడా మీటర్ పర్ సెకండ్. స్పీడ్కి కూడా ఎస్ఐ యూనిట్ ఏం చెప్పాను? మీటర్ పర్ సెకండ్ అనే చెప్పాను. అప్పుడు వెలాసిటీకి కూడా ఏం చెప్పాను? మీటర్ పర్ సెకండ్. రెండిట్లకి ఒకటే. అలాగే దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏముంటుంది స్పీడ్కి? ఇది ఆల్రెడీ నేను చెప్పాను ముందు వీడియోలో. డైమెన్షనల్ ఫార్ములా m0L/T ఇన్వర్స్. ఓకేనా, సో అది మాట. అయితే సో ఇప్పుడు వెలాసిటీ చెప్పినట్లు నేను, సో వెలాసిటీ ఏం చెప్పాను? డిస్ప్లేస్మెంట్ బై టైం అని చెప్పాను కదా. సో అలాగే యావరేజ్ వెలాసిటీ అని కూడా ఉంటుంది. ఏమని ఉంటుంది? యావరేజ్ వెలాసిటీ అని కూడా ఉంటుంది. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? టోటల్, ఇందాక యావరేజ్ స్పీడ్ అంటే చెప్పాను కదా, గుర్తుందా? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని. సేమ్ అలాగే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైమ్. సో దీనికి ఫార్ములా అన్నమాట, యావరేజ్ వెలాసిటీ ఫార్ములా టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైమ్ అని మనం చెప్పాలన్నమాట. అయితే యావరేజ్ వెలాసిటీ ఆఫ్ మూవింగ్ బాడీ 0 అవుతుందా అని అంటే ఎస్ అవుతుంది, అవ్వచ్చు. ఓకేనా. సో ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ 0 అవుతుందా అవ్వదని చెప్పాను ఇందాకలా. ఎస్ ఖచ్చితంగా అవ్వచ్చు. డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. అప్పుడు యావరేజ్ వెలాసిటీ ఏమవుతుంది? ఇప్పుడు ఇది 0 అయ్యిందనుకోండి, అప్పుడు ఇది కూడా 0 అయిపోతుంది కదా. సో ఒకసారి ఆలోచించండి మీరే. సో అది మాట. ఓకేనా. యావరేజ్ స్పీడ్ కెన్ నెవర్ బి 0. మళ్ళీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ మరి అలాగైతే యావరేజ్ స్పీడ్ 0 అవుతుందా? మరి యావరేజ్ వెలాసిటీ 0 అవుతుందా అంటున్నారు కదా. 0 ఎందుకు అవుతుంది అన్నాను? డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది అన్నమాట. ఇది 0 అయినప్పుడు, ఇది మనకి 0 అయినప్పుడు ఇది కూడా మనకి ఏమవుతుంది? 0 అవుతుందన్నమాట. కానీ యావరేజ్ స్పీడ్ అనేది మనకి ఎప్పుడు కూడా నెవర్ బి 0. ఎందుకు నాకు చెప్పండి. ఇప్పుడు అది కూడా రాస్తాను నేను. బికాస్ బాడీ విల్ కవర్ సమ్ డిస్టెన్స్. ఎప్పుడు ఇది డిస్టెన్సు? వైల్ మూవింగ్. సో అది డిస్ప్లేస్మెంట్
నేను ఆల్రెడీ చెప్పాను, డిస్టెన్స్ కన్నా డిస్ప్లేస్మెంట్ కెన్ నెవర్ బీ గ్రేటర్ దెన్ డిస్టెన్స్ అని చెప్పాను. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ది యావరేజ్ వెలాసిటీ. అంటే అది గ్రేటర్ దెన్ అయినా అవ్వచ్చు. అందుకే ఇక్కడ ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, యావరేజ్ స్పీడ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ అని మనం చెప్పచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇది, సో దీని మీద మనం క్వశ్చన్లు కానీ చేసినట్లయితే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? సో అయితే వెలాసిటీలో మీరు ఏం నేర్చుకోవాలంటే, అయితే వెలాసిటీలో ఒక ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది అనుకోండి, అంటే మనం స్పీడ్ ఆర్ డైరెక్షన్ అంటే రెండు కూడా చేంజ్ అయితే దాన్ని మనం వెలాసిటీ అంటాం. ఓకేనా? వెలాసిటీ అంటే అది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పటి వరకు మనం చెప్పిన క్లాస్ని నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఇది ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్. సో ఏ విధంగా అడిగాడో దీన్ని బట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. చూడండి, ఏ బాయ్ స్టార్ట్స్ ఫ్రమ్ ది పాయింట్ ఓ నుంచి స్టార్ట్ అయ్యాడంట ఒక బాయ్. ఓకేనా? సో అయితే ఈ బాయ్ ఒక బాయ్ పాయింట్ ఓ ఏంటి, ఒక ఇది అనుకుందాం, వాడి ఇల్లు ఉంది, దీన్ని పాయింట్ ఓ అనుకుందాం. ఇక్కడ నుంచి వాడు స్టార్ట్ అయ్యాడంట. అయితే 50 మీటర్స్ వెళ్ళాడంట. ఓకేనా? ఎంత? 30 సెకండ్స్లో. 30 సెకండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వెళ్ళాడు? 50 మీటర్స్ వెళ్ళాడంట ఈ పాయింట్కి. అయితే హీ రిటర్న్స్ బ్యాక్ టు సేమ్ పాయింట్ ఇన్ 20 సెకండ్స్. అయితే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాడంట, సేమ్ పాయింట్ ఇన్ 20 సెకండ్స్. అయితే ఈసారి వెనక్కి వచ్చినప్పుడు 20 సెకండ్స్లో వస్తాడంట ఇంటికి. ఓకేనా? సో అయితే వాడేమడుగుతున్నాడు, క్యాలిక్యులేటర్ ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది బాయ్ అని అడుగుతున్నాడు. చూడండి, ఇప్పుడు నేను ఫార్ములా చెప్తాను చూడండి. యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైమ్. ఓకే? సో టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైము. ఇప్పుడు మీకు ఒక ఐడియా రావాలి. వాడు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయినోడు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసాడు. తిరిగి వెనక్కి వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మనోడు? ఇంట్లో ఉన్నాడు. ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? ఇంట్లోనే స్టార్ట్ అయ్యాడు. తిరిగి ఎక్కడ ఉన్నాడు? ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఏమవుతుందో నాకు చెప్పండి. డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? న్యూ ఈక్వల్ టు, అంటే ఇది సింబల్ యావరేజ్ వెలాసిటీకి, సో 0 అయిపోతుంది. టోటల్ టైం ఏమవుతుంది? 30 + 20 అవుతుంది. మొత్తం టోటల్ టైం కదా, అంటే 0/50 ఈక్వల్ టు 0 మీటర్ పర్ సెకండ్. యావరేజ్ వెలాసిటీ అంతా ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలామంది ఏమనుకుంటారు, ఇటు 50 మీటర్స్ వెళ్ళాడు, ఇటు 50 మీటర్స్ వెళ్ళాడు, మొత్తం 100 మీటర్స్ వెళ్ళాడు, మొత్తం మనోడు 50 వెళ్ళాడు. సో 5 క్యాన్సిల్ అయిపోద్ది. 5 1s are 5 2s are, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటారు. లేదు అండి, మీరు టోటల్ స్పీడ్ కనిపెడుతున్నారు, మీరు యావరేజ్ స్పీడ్ కనిపెట్టారు, యావరేజ్ వెలాసిటీ కనిపెట్టలేదు. ఓకేనా? సో అది క్వశ్చన్ని అర్థం చేసుకొని కరెక్ట్గా చదవాలి. అలా చదివితే మనకి క్వశ్చన్ బాగా అర్థమవుతుంది. అండ్ సో అందుకే ఇలాంటి పాయింట్లని నేను చెప్తాను, నోట్ పాయింట్స్. ముఖ్యంగా నేను ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను నోట్ అని పెట్టాను అనుకోండి, ఈ నోట్ అంటే అది ఎప్పటికైనా మనకు యూజ్ అవుతుందని అర్థం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథమెటిక్స్లో చూసినట్లయితే మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని ఉంటుంది కదా. సో మిడిల్లో ఒక గ్రాఫ్ గీసుకొని మనం మ్యాథమెటిక్స్లో చేస్తాం కదా. సో ఇప్పుడు ఇది రైట్ సైడ్ కదా, సో ఇది రైట్ సైడ్ కదా. సో ఎందుకు చెప్తున్నానో చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ కదా, సో లెఫ్ట్ సైడ్. ఎప్పుడైనా రైట్ సైడ్ని పాజిటివ్గాను లెఫ్ట్ సైడ్ని నెగిటివ్గాను తీసుకోండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెలాసిటీ ఆఫ్ ఏ ఆబ్జెక్టు మనకి వెళ్తుంది అనుకుందాం. ఒక కార్ ఉంది, అయితే ఈ కార్ అనేది మనకి జనరల్గా ఇటువైపు వెళ్తుంది అనుకుందాం. అప్పుడు ఆ కారు ఆబ్జెక్ట్ మూవింగ్ టువర్డ్స్ ద రైట్ ఆఫ్ ది ఆరిజిన్, అంటే ఆరిజిన్, దీన్ని ఆరిజిన్ పాయింట్ చెప్పాను కదా, దీన్ని ఆరిజిన్ అనుకోండి. ఇది ఆరిజిన్ పాయింట్ అయితే ఎటు సైడ్ వెళ్తుంది కారు? రైట్ సైడ్ వెళ్తుంది. అప్పుడు కార్ ఏంటంటే పాజిటివ్ అంటారు. ఓకేనా? పాజిటివ్ వెలాసిటీ అంటారు. అదే ఒకవేళ కార్ అనేది ఇలా వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఇది నెగిటివ్ వెలాసిటీ అంటారు. నెగిటివ్ అంటే రైట్ ఆఫ్ ది ఆరిజిన్ అయితే ఏం లేదండి. రిలేటివ్ వెలాసిటీ అంటే ఏవైనా రెండు ఆబ్జెక్టులు సేమ్ డైరెక్షన్లో కానీ ఆపోజిట్ డైరెక్షన్లో కానీ, మన బాలయ్యబాబు అంటాడు కదా, సో ట్రైన్ వస్తుంది మనిషి పరిగెడుతున్నాడు, ట్రైన్ వస్తుంది మనిషి పరిగెడుతున్నాడు అంటే
ఆపోజిట్లో వెళ్తున్నప్పుడు వాటి యొక్క స్పీడ్స్ ఏమవుతాయి అంటే ప్లస్ అవుతాయి అన్నమాట. సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బొమ్మలో మీరు చూసినట్లయితే ఇక్కడ ఏముంది, ఇక్కడ కారు 20 మీటర్/సెకండ్స్తో వస్తుంది. సో పర్సన్ ఆపోజిట్లో నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట. ఈ వాల్యూసే మీరు నెగ్లెక్ట్ చేసండి, ఇవేం పట్టించుకోవద్దు. జస్ట్ మీరు కాన్సెప్ట్ చూడండి, ఓకేనా? లేదంటే తీసేద్దాం. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే సో కార్ అనేది ఆపోజిట్లో వస్తుంది, మనిషి అనేది కారుకి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటున్నాడు, అంటే ఆపోజిట్లో వెళ్తూ ఉంటున్నాడు. సో ఇలా వెళ్ళినప్పుడు మనకి వెలాసిటీస్ ఏమవుతాయి అంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కదా. సో వీటిని ఇప్పుడు ఏ అనుకుంటున్నాం. సో వీడిని ఏ అంటున్నారు కదా. సో వీడిని ఏ కాదు, సో మామూలుగా ఎలా అనుకున్నా పర్వాలేదు. సో నార్మల్గా చెప్తున్నాను నేను. ఇక్కడ ఏంటంటే వీడిని ఏ అనుకొని వీడిని బి అనుకోండి. సో ఇప్పుడు ఏ అంటే ఏకి ఒక వెలాసిటీ ఉంటుంది, బీకి ఒక వెలాసిటీ ఉంటుంది. అంటే వాడు ఏంటి, విఏ విబి. సో వీళ్ళిద్దరు ఎలా వస్తున్నారు, వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. సో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే ఇఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, సో దేర్ స్పీడ్స్ విల్ బీ సమ్ చేయాలన్నమాట, కంబైన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు. ఎప్పుడైతే వెలాసిటీస్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయో అప్పుడు మనం ఏం చేయాలంటే v ఈక్వల్ టు విఏ ప్లస్ విబి. ఓకే, సో ఇలా అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. చాలా ఈజీ. క్వశ్చన్ కూడా అడుగుతాడు మోస్ట్ ఆఫ్ ద టైం. మనకి ఈజీగా కాన్సెప్ట్ తెలిస్తే క్వశ్చన్లో వాడు అంటాడనమాట, ఏ మ్యాన్ అండ్ ఏ కార్ వాజ్ మూవింగ్ ఇన్ ఏ సేమ్ డైరెక్షన్, ఏ మ్యాన్ అండ్ కార్ వాజ్ మూవింగ్ ఇన్ ఏ ఆపోజిట్ డైరెక్షన్. సో క్వశ్చన్ ఇచ్చేసి స్పీడ్లు ఇచ్చేస్తాడు, వాడు వెలాసిటీలు ఇచ్చేస్తాడు, మీరు డైరెక్ట్గా యాడ్ చేసేయడమే. ఇది ఎప్పుడు చేస్తారు, ఇఫ్ ఆబ్జెక్ట్స్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఒకవేళ అదే సేమ్ డైరెక్షన్ అనుకోండి. ఇప్పుడు చూడండి, ఈ పర్సన్ ఒకే డైరెక్షన్లో పరిగెడుతున్నాడు, ఇంకో పర్సన్ కూడా ఒకే డైరెక్షన్లో పరిగెడుతున్నాడు. అంటే ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇక్కడ ఏమవుతుంది, మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్లో పరిగెడితే మనం ఏం చెప్తాం, దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే వీడి యొక్క స్పీడు ఇప్పుడు ఒక పర్సన్ యొక్క స్పీడు విఏ అనుకుంటే ఇంకొక పర్సన్ యొక్క స్పీడ్ విబి అనుకుంటే, సో విఏ అండ్ విబి అనుకుంటే వాళ్ళ యొక్క స్పీడ్స్ ఏమవుతాయి అంటే v ఈక్వల్ టు విఏ మైనస్ విబి అవుతుంది. సో ఇది ఫార్ములా అన్నమాట. సో ఈ ఫార్ములా ప్రకారంగా సో మనం ఈ రిలేటివ్ వెలాసిటీ అనేది చెప్తూ ఉంటాం. దీనికి డెఫినేషన్స్ అవసరం లేదు. ఏవైనా టూ ఆబ్జెక్ట్స్ అనేవి సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే దాన్ని సబ్ట్రాక్ట్ చేయడం, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే ప్లస్ చేయడం. సో అంతే, రిలేటివ్ వెలాసిటీ అంటే ఇంకేం లేదు. సో నెక్స్ట్ అవర్ కాన్సెప్ట్ ఈస్ యాక్సిలరేషన్. ఓకే, సో ఇక్కడ మనం యాక్సిలరేషన్ అంటే ఏంటో చూద్దాం. సో యాక్సిలరేషన్ అంటే మీకు టెక్స్ట్ బుక్లోని ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. ఇట్ ఈస్ ఎ వెక్టర్ క్వాంటిటీ, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ. సో ఇదంతా చెప్తూ ఉంటారు. సో అసలు యాక్సిలరేషన్ అంటే మామూలుగా మాట్లాడుకుందాం, మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. సో యాక్సిలరేషన్ అంటే ఏం లేదండి, వెలాసిటీ ఆఫ్ ది బాడీ. అసలు వెలాసిటీ అంటే ఏం చెప్పాను ఇప్పుడు ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఇప్పుడు స్పీడ్కి వెలాసిటీకి నేను డిఫరెన్స్ చెప్పినప్పుడు, సో దాంట్లో నేను చెప్పాను వెలాసిటీకి స్పీడ్కి డిఫరెన్స్ ఏంటో నేను చెప్పాను. సో అక్కడ మనం వెలాసిటీ అంటే ఏం చెప్పుకున్నాం, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కదా మనం వెలాసిటీ చెప్పాం. సో యాక్సిలరేషన్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ అంటే వెలాసిటీలో చేంజ్ వస్తే దాన్ని యాక్సిలరేషన్ అంటాం. ద టైమ్ విత్ రెస్పెక్ట్ టు టైం, ప్రతిదాన్ని మనం టైంతో కొలుస్తాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ మాట. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు టైం, మనం ఏదైనా టైం తోటే మనం చూస్తాము. ఓకేనా, సో యాక్సిలరేషన్ మనం ఏతో డినోట్ చేస్తాము. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, వెలాసిటీ అంటేనే స్పీడు. మనం స్పీడ్గా ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనం ఏం చెప్తాం, ఓకే ఇది పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తుంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ యాక్సిలరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక అతను పరిగెడుతున్నాడండి, ఒక పర్టికులర్ స్పీడ్తో పరిగెడుతున్నాడు. సడన్గా వాడికి ఏమైందో తెలియదు, ఏ మూడు వచ్చిందో తెలియదు, వాడు ఫాస్ట్గా పరిగెట్టేస్తున్నాడు. అంటే వాడి యొక్క స్పీడ్ని ఏం చేశాడు, ఇక్కడ పెంచాడు. స్పీడ్ అనేది ఏం చేశాడు, పెంచాడు. అందుకే ఇప్పుడు ఈ స్పీడ్ పెంచడాన్ని మనం ఏమంటాం అంటే యాక్సిలరేషన్ అంటాం అన్నమాట. సింపుల్ కాన్సెప్ట్, పెద్దగా తేడా ఏమి ఉండదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ స్కేట్ బోర్డ్ మీద ఒక అతను స్పీడ్గా వెళ్తున్నాడు, ఒక అబ్బాయి స్పీడ్గా వెళ్తున్నాడు. ఆ అబ్బాయి అడ్డుగా ఏదో ఉంది, గోడ ఏదో. సో అబ్బాయి ఏం చేశాడంటే స్కేట్ బోర్డ్ తోటి తన స్పీడ్ని డిక్రీజ్ చేసుకుంటున్నాడు అనమాట. సడన్గా ఇక్కడ ఏమైంది, స్పీడ్ని తగ్గించాడు.
ఏమవుతున్నాడు, స్లోయింగ్ డౌన్ అవుతున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది కూడా వన్ ఆఫ్ ద యాక్సిలరేషనే కదా అవుతుంది. స్పీడ్ పెంచినా స్పీడ్ తగ్గించినా, ఓకేనా. సో అది ఏమవుతుంది, యాక్సిలరేటింగే కదా అవుతుంది. సో స్పీడ్ని తగ్గించినా పెంచినా మనకి ఏమవుతుంది, ఐ మీన్ స్పీడ్ అంటే అక్కడ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి వెలాసిటీ అంటాం. సో వెలాసిటీ పెంచినా తగ్గించినా దాన్ని మనం ఏమంటాం, యాక్సిలరేషన్ అనే అంటాం అన్నమాట. సో అది మాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈగ వెళ్తుంది, ఒక ఈగ జీమని ఇలా వెళ్ళి అది ఏం చేస్తుంది, డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. చూసారా, ఒక డైరెక్షన్లో వెళ్ళింది, ఒక పర్టికులర్ డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్లోకి మారింది. మళ్ళీ ఈ డైరెక్షన్లో ఒక స్పీడ్ ఉంటుంది దానికి. ఇప్పుడు ఇంత స్పీడ్గా వచ్చింది, ఇక్కడ స్పీడ్కి వెళ్ళగలదా, లేదు, తగ్గింది. మళ్ళీ స్పీడ్ పెంచింది, మళ్ళీ ఇక్కడ స్పీడ్ తగ్గింది, మళ్ళీ స్పీడ్ పెంచింది. సో ఇక్కడ ఏమవుతుంది, డైరెక్షన్ ఈజ్ చేంజింగ్. అంటే డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు కూడా మనం ఏం చెప్తాం, యాక్సిలరేటింగ్ అని చెప్తాం. యాక్సిలరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మన బైక్ తీసుకోండి, మన బైక్ ఏం చేస్తాం, బండి మీద వెళ్తావు 30, 40, ఫస్ట్ 10, 20, 30లో వెళ్తావు. సో అలా పెంచుకుంటూ వెళ్తావు. సో ఖాళీ రోడ్డు వచ్చింది, ఖాళీ రోడ్డు వస్తే ఏం చేస్తావు, ఒక్కసారిగా 4th గేర్ వేసి జీమని వెళ్తావు. అంటే ఒకేసారి బండికి ఏమిస్తావు, యాక్సిలరేషన్ ఇస్తావు. అందుకే మన బండిది ఏమంటాం, యాక్సిలరేటర్ తిప్పరా అంటాం. యాక్సిలరేటర్ అంటే యాక్సిలరేషన్, యాక్సిలరేషన్ అంటే స్పీడ్, అదే వెలాసిటీ అనేది చేంజ్ చేయడం, స్పీడ్ అనేది చేంజ్ చేయడం. ఇక్కడ బోత్ స్పీడ్ అండ్ వెలాసిటీ రెండు ఏమవుతాయి, నేను కరెక్ట్గా మనం మాట్లాడుకుంటే స్పీడ్ అండ్ వెలాసిటీ రెండు చేంజ్ అవుతాయి, ఓకేనా. సో అది మాట. సో అందుకనేసే కాకపోతే మనం పర్టికులర్ డైరెక్షన్ పరంగా మనం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక పర్టికులర్ డైరెక్షన్ మనం వెక్టార్గా మనం చూస్తాం కాబట్టి సో దీన్ని అలా అంటాం. అయితే దీనికి యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే దీనికి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే ఇప్పుడు యాక్సిలరేషన్ అంటే ఏం చెప్పాను, విత్ రెస్పెక్ట్ టు టైమే కదా చెప్పాను. అంటే టైము చేంజ్ అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, వీడు పరిగెడుతున్నాడు, స్లోగా పరిగెడుతున్నాడు, అప్పుడు టైం ఏమవుద్ది, ఒకటే గుర్తుపెట్టుకోండి, స్పీడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైము. ఏంటి సార్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే, స్పీడు తగ్గిస్తే టైము పెరుగుతుంది, స్పీడ్ పెంచితే టైము తగ్గుతుంది, ఓకేనా. అంతే కదా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్పీడ్ డిక్రీస్ చేస్తే టైం ఎక్కువైపోతుంది, స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే టైం తక్కువైపోతుంది, అంతే కదా. మీ దగ్గరికి ఎవరైనా ఫ్రెండ్ వచ్చాడు, ఊరు అంత దూరం ఎలాగొస్తారు ఎంత బేగా అంటాం, అరే స్పీడ్గా వచ్చానరా అంటాడు. అంటే స్పీడ్గా వస్తే టైం తక్కువలో అయిపోతుంది. సో అది మాట. అయితే ఇక్కడ మనకి యాక్సిలరేషన్ కనిపెట్టాలంటే ఏంటి, ఏ ఈక్వల్ టు చేంజ్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. చేంజ్ అంటే ఏమని చెప్పాను, డెల్టాతో సూచిస్తారని చెప్పాను. వెలాసిటీ అంటే ఏం చెప్పాను, వి అని చెప్పాను, ఓకేనా. సో ఇప్పుడు ఫార్ములా ఏమవుద్ది, డెల్టా వి అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై డెల్టా టీ అవుతుంది. డెల్టా అంటే చేంజ్, వి అంటే వెలాసిటీ, అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం అవుతుంది. డెల్టా వి బై డెల్టా టీ, ఓకేనా. సో అది మాట. సో అయితే ఒక సమ్ పర్టికులర్ బాడీ నుంచి మనం ఏమని చెప్తామంటే, డెల్టా వి అంటే ఏం చెప్తామంటే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీడు ఇక్కడ స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. సో ఇప్పుడు వీడు ఇక్కడ స్టార్ట్ అయ్యాడు కాబట్టి వీడు ఇనీషియల్ వెలాసిటీ ఎంత అని చెప్తాం, ఫర్ ఎగ్జాంపుల్ వీడి యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత అని చెప్తాం, యూ అని చెప్తాం. ఫైనల్ వెలాసిటీ ఏం చెప్తాం, వి అని చెప్తాం. ఈ పాయింట్ కూడా ముందు వీడియోలో చెప్పాను నేను, ఓకేనా. సో ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, అప్పుడు మనం ఏం చెప్తాం, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ డివైడెడ్ బై టీ అని చెప్తాం. ఇది అసలైన ఫార్ములా, యాక్చువల్గా చెప్పాలంటే ఇది అసలైన ఫార్ములా, ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ డివైడెడ్ బై టీ. వి అంటే ఫైనల్ వెలాసిటీ, యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ. మళ్ళీ నేను అవన్నీ రాయట్లేదు, ఓకేనా. సో అది ఐ హోప్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను యాక్సిలరేషన్ అంటే. సో అది మాట. ఇంకా చాలా ఉంటుంది, ఇంకా అసలు యాక్సిలరేషన్ అంటే చాలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అయితే ఎగ్జాంపుల్ ఏం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకడు ఉన్నాడండి, ఒక కుర్రోడు బైసైకిల్ మీద బయటికి వెళ్తున్నాడు, ఎక్కడికో, బొమ్మ బాగోపోతే ఏమనుకోవద్దు, బైసైకిల్ మీద వెళ్తున్నాడు అన్నమాట. అయితే మనోడు ఫస్ట్ స్టార్టింగ్ సైకిల్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఫస్ట్ ఇంకా సైకిల్ పెడల్ తొక్కలేదు. సో సైకిల్ తొక్కేసరికి మనోడు ఎక్కడ ఉంటున్నాడు, 0 మీటర్ పర్ సెకండ్ తోటి కదా స్టార్ట్ అవుతాడు. సో తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలా తొక్కడం మొదలుపెట్టాడు. సో తొక్కడం మొదలుపెట్టి 5 km/h వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఇది కిలోమీటర్ అనుకుందాం, km/h అనుకుందాం. సో తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక్క నిమిషం, సైకిల్ లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో.
ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఏంటి 5 km/hతో వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఏంటి 10 km/hతో వెళ్ళాడు. లేదంటే ఒక 30 km/hతో వెళ్ళాడు. ఓకే, 30 km/hతో వెళ్ళాడు. అంటే ఇక్కడ స్పీడ్ అనేది ఏమవుతుంది, మనకి ఇంక్రీజ్ అవుతుందా? సో ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడికి వచ్చేసింది అనుకుందాం. లేదంటే ఖాళీ రోడ్లోనే వెళ్తున్నాడు అనుకుందాం. ఎలా అయినా అనుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి ఎంత స్పీడ్ అంటే ఇంకా డౌన్ మాట, ఒక 60 km/hతో వెళ్తున్నాడు. సైకిల్ మీద అంత స్పీడ్ వెళ్ళలేం కదా సార్ అంటే బైక్ అనుకోండి దాన్ని. ఓకేనా, ఏదనుకున్నా పర్వాలేదు. సో ఇప్పుడు దీనికి ఏమని అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ అని అడుగుతాడు. వాట్ ఈస్ ద యాక్సిలరేషన్, ఏ ఎంత అని అడుగుతాడు. ఏ అంటే నీకు తెలుసు కదా ఏంటి, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ కదా, డివైడెడ్ బై 2 కదా, డివైడెడ్ బై t కదా. ఓకేనా, డివైడెడ్ బై t కదా. సో ఇప్పుడు డివైడెడ్ బై t అంటే యాక్చువల్గా ఇక్కడ మనం ఏం చేస్తాం, డెల్టా v కదా మనం పైన ఉన్నది. డెల్టా v అంటే ఏంటి, v మైనస్ u అంటే వాడు ఎంత అని అడుగుతాడు. సో ఫైనల్ వెలాసిటీ అంటే 60 మైనస్ ఇనీషియల్ వెలాసిటీ అంటే 0. అంటే 60 మైనస్ 0 మనకి ఎంత వస్తుంది, 60 వస్తుంది. సో ఇప్పుడు టైము ఒక 6 అనుకోండి, వాడు ఒక 6 minutes, ఒక 6 hours అనుకోండి, 6 hours వెళ్ళాడు అనుకోండి. సో డివైడెడ్ బై 6 చేస్తే సో అప్పుడు మనకి ఎంత వస్తుంది, 10 m/s². ఇక్కడ చెప్పాను యాక్సిలరేషన్ SI యూనిట్ m/s². వెలాసిటీకి స్పీడ్కి అయితే m/s వస్తుంది, కానీ యాక్సిలరేషన్ మాత్రం s² వస్తుంది. గుర్తుపెట్టుకోండి అలాగా. ఓకేనా, సో అది మాట. సో దీన్ని బట్టి మనం ఇంకో ఫార్ములా కూడా మనం చెప్పుకోవచ్చు. సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే యావరేజ్ యాక్సిలరేషన్ అని ఎప్పుడైనా అడిగాడు అనుకోండి, ఏం లేదు, టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ డివైడెడ్ బై టోటల్ చేంజ్ ఇన్ టైం అన్నమాట. మొత్తం టైంని కలిపేసి మొత్తం వెలాసిటీని కలిపేసి డివైడ్ చేస్తే అదే మన యావరేజ్ యాక్సిలరేషన్. ఓకేనా, నువ్వు ఎలా వెళ్ళినా యావరేజ్ వెలాసిటీలో ఇనీషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీలు తీసుకుంటాం. ఇప్పుడు నువ్వు ఎలా పడితే అలాగ వెళ్ళు. సో ఇది ఇనీషియల్ వెలాసిటీ, ఇది ఫైనల్ వెలాసిటీ. సో రెండు కూడా మనం తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో అయితే ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ నీకు చెప్పాలి నేను. ఏంటంటే ఎప్పుడైనా సరే నా నోట్స్లో ఏంటంటే నా లెసన్స్లో ఎప్పుడు నేను నోట్ అని పెట్టానంటే అది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలని అర్థం. ఓకేనా, సో అది ఎప్పుడైనా నువ్వు వెళ్తున్నప్పుడు ఒక బైక్ మీద కానీ ఒక కారు మీద కానీ నువ్వు ఒక రోడ్లో నువ్వు వెళ్తున్నప్పుడు, ఒక డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు నువ్వు ఒక స్పీడ్, ఇఫ్ యూ డిక్రీజ్ ద స్పీడ్, దాన్ని మనం ఏమంటాం అంటే డీయాక్సిలరేటింగ్ అంటాం, అంటే నెగిటివ్ యాక్సిలరేషన్. ఇప్పుడు ఏంటి, ఇఫ్ యూ డిక్రీజ్ ద స్పీడ్ నువ్వు ఒకవేళ వేగం తగ్గించినట్లయితే దీన్ని ఏమంటారు, ఇట్ ఈస్ కాల్డ్ డీయాక్సిలరేటింగ్. ఓకేనా, లేదు అనుకుంటే దీన్నే నెగిటివ్ యాక్సిలరేషన్ అంటారు. మైనస్ ఇలా గుర్తిస్తారు. ఓకేనా, నెగిటివ్ యాక్సిలరేషన్. సో అదే ఒకవేళ నువ్వు స్పీడ్ కానీ ఇంక్రీజ్ చేసావు అనుకో, దాన్ని పాజిటివ్ యాక్సిలరేషన్ అంటారన్నమాట. ఓకే, సో అది. అయితే నన్ను ఒక డౌట్ అడిగారు, అంటే మా స్టూడెంట్ ఒక డౌట్ అడిగారు. ఏంటంటే డౌటు, సార్ ఒకవేళ ఆబ్జెక్టు స్పీడ్ని పెంచకుండా ఒక ప్లెయిన్ రోడ్లో ఒక స్ట్రైట్ లైన్లో ఒక కారు మీద స్పీడ్ని పెంచకుండా వెళ్ళిపోతే సో ఆ స్పీడ్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది, సో కార్ అనేది స్పీడ్ని పెంచకుండా, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, కాన్స్టెంట్ స్పీడ్ మాట. ఇక్కడ ఏంటి, కాన్స్టెంట్ స్పీడ్. మరి ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది సార్, ఇట్ మీన్స్ ఏమవుతుంది, దీన్ని మనం ఏమనాలి అంటే ఇక్కడ ఈ కార్ అనేది యాక్సిలరేషన్ జరపట్లేదు, నాట్ యాక్సిలరేటింగ్. మరి అంతే కదా, నీకు అసలు యాక్సిలరేషన్ ఎప్పుడు అంటావు, నువ్వు రేజింగ్ ఇచ్చినప్పుడే కదా. నువ్వు రేజింగ్ ఇవ్వకుండా పెడల మీద యాక్సిలరేషన్ మీద కాల్ పెట్టకుండా అలా 2వ గేర్లో 3వ గేర్లో రోడ్డు మీద వెళ్ళిపోతున్నావు నువ్వు, అప్పుడు నిన్నేమనాలి, నువ్వు యాక్సిలరేషన్ చెయ్యట్లేదు. సో ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడైనా స్పీడ్ అనేది కాన్స్టెంట్ అయితే
అప్పుడు యాక్సిలరేషన్ కూడా అక్కడ జరగదు. సో అది అంటే కాన్స్టెంట్ స్పీడ్ అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాం. ఓకేనా? సో అది మాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకో. అందుకే వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది అంటే దాన్ని పాజిటివ్ యాక్సిలరేషన్ అంటాము. వెలాసిటీ డిక్రీజ్ అయ్యింది అంటే దాన్ని నెగిటివ్ యాక్సిలరేషన్ అంటాము. ఓకే, సో అది. అలాగే నేను ముందు వీడియోలో డైరెక్షన్స్ కూడా చెప్పాను. కారు రైట్ సైడ్కి వెళ్తుంది అంటే ఇది పాజిటివ్, కారు మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తుందంటే ఇది నెగిటివ్. ఇలా డినోట్ చేస్తారని చెప్పాను గ్రాఫిటికల్ రిప్రజెంటేషన్ ప్రకారంగా. ఓకేనా? వెనక్కి వెళ్ళడం డీయాక్సిలరేటింగ్. సో ఒకవేళ మనకి వాల్యూస్లో కూడా నెగిటివ్ వచ్చిందంటే కారు స్పీడ్ తగ్గుతుందని అర్థం. ఓకేనా? సో అది మాట. సో ఆబ్జెక్ట్ అలాగే స్పీడప్ అవుతుంది ఎప్పుడు? ఇఫ్ ద యాక్సిలరేషన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఓకేనా? సో అది. సో ఇక్కడతో యాక్సిలరేషన్ బేసిక్ టర్మ్స్ అనేవి మనం చెప్పడం జరిగింది. సో ఇంకోటి అండి, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ డీయాక్సిలరేషన్ అన్న డిసలరేషన్ అంటారు దీన్ని. డీయాక్సిలరేటింగ్ కాదు, డిసలరేషన్ అంటారు. ఓకేనా? డిసలరేషన్ అంటారు. లేదు అంటే దీనికి ఇంకో పేరు ఉంటుందండి, దాన్నే రిటార్డేషన్ అంటారు. నేను మ్యాక్సిమం వదలనండి కొన్ని టాపిక్స్. ఏదైనా ఎక్కడైనా వదిలింటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్లు చూసి తెలుసుకుంటారు నేను ఒకవేళ చెప్పకపోతే ఏదైనా సరే. ఓకేనా? సో అది మాట. సో అది. అయితే రిటార్డేషన్ అంటే ఏంటి? స్పీడ్ అనేది తగ్గిపోవడం అని చెప్పాను కదా నేను. ఇప్పుడు ఇంక్రీజ్ విత్ టైమ్ వెలాసిటీ ఇంక్రీజ్ అయిందంటే అది యాక్సిలరేషన్ అనేది పాజిటివ్ అవుతుంది. అదే వెలాసిటీ ఆఫ్ బాడీ డిక్రీజ్ అయిందనుకోండి, అప్పుడు విత్ టైం తోటి అప్పుడు అది ఏమవుతుంది? ఆ యాక్సిలరేషన్ బికమ్ నెగిటివ్ అయిపోతుంది, నెగిటివ్ యాక్సిలరేషన్ అవుతుంది. ఓకేనా? దీన్నే డిసలరేషన్ ఆర్ రిటార్డేషన్ అని అంటారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. ఏ ట్రైన్ ఈజ్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 40 మీటర్/సెకండ్. అయితే ఒక ట్రైన్ ఉందంట, ఆ ట్రైన్ 40 మీటర్/సెకండ్తో వెళ్తుందంట. మీటర్/సెకండ్ అంటే అక్కడ మనకి స్పీడ్ చెప్తున్నాడు. ఓకేనా? ఆన్ అప్లయింగ్ ఇట్ బ్రేక్స్. అయితే ట్రైన్ డ్రైవరు బ్రేక్స్ అప్లై చేశాడంట. ఓకేనా? సో అప్పుడు ట్రైన్ బ్రేక్స్ అప్లై చేయగానే మనకి ఏమవుతుంది? కమ్స్ టు రెస్ట్ ఇన్ 20 సెకండ్స్. 20 సెకండ్స్లో మనకి ఏమవుతుంది అంటే అది ఏమవుతుంది? ట్రైన్ ఆగిపోతుంది కదా. అంటే ఇక్కడ ఏమైపోతుంది? ట్రైన్ స్లో అయిపోతుంది. అప్పుడు వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ యాక్సిలరేషన్ ఆఫ్ ది ట్రైన్ అంటున్నాడు. యావరేజ్ యాక్సిలరేషన్ అనేది అడుగుతున్నాడు. సేమ్ అండి, యావరేజ్ అన్న యాక్సిలరేషన్ ఆఫ్ ది ట్రైన్ అన్న మనకి సేమ్ ఫార్ములా. టోటల్ స్పీడ్ మనం టోటల్ వెలాసిటీ మనం స్పీడ్ తీసుకుంటాం. అయితే ట్రైన్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ అంటున్నాడు. అంటే ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంటే నాకు చెప్పండి. ఇప్పుడు స్టార్ట్ అయిందంటే అది ఆల్రెడీ ఒక స్పీడ్లో ఉంది. కాకపోతే బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత అది 20 సెకండ్ల తర్వాత రెస్ట్లోకి వచ్చేసిందంట. అంటే ట్రైను ఆల్రెడీ మూవింగ్లో ఉంది. ఒక పర్టికులర్ పొజిషన్కి వచ్చిన తర్వాత ట్రైను ఇక్కడ ఆగిపోతుంది. ట్రైను ఇక్కడ మూవింగ్లో ఉంది. ఇక్కడికి ఏమైంది? ట్రైను రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది, ఇదేమవుతుంది? ఫైనల్ వెలాసిటీ అవుతుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఇద్దరిలో ఎవరు జీరో అవుతారు? ఇదే కదా జీరో అవుతుంది. అంటే వి వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. యూ వాల్యూ ఎంత అవుతుంది? 40 మీటర్/సెకండ్ అవుతుంది. అంతే కదా. కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ట్రైన్ ఈజ్ కమింగ్ టు రెస్ట్. ఇక్కడ ఆగిపోయి ఉండిపోయింది అలాగా. అంటే జీరో కదా. సో అందుకే ఇనీషియల్ వెలాసిటీ ఎప్పుడు జీరో అనుకోకూడదు. కొన్నిసార్లు ఇనీషియల్ వెలాసిటీ వాల్యూ ఉంటుంది, ఫైనల్ వెలాసిటీ జీరో అవుతుంది. ఓకేనా? ఎప్పుడైనా ఒక అబ్బాయి పైకి ఒక బంతిని విసిరాడు అనుకోండి, ఆ బంతి ఒక చోటుకి వెళ్ళి ఆగిపోయి మళ్ళీ కిందకు వస్తుందా? ఆ చోట్లో మనకి ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే అప్పుడు ఇనీషియల్ వెలాసిటీ మ్యాక్సిమం ఉన్నట్లే కదా. సో అది మాట. సో అది ఆ విధంగా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఉంటుందన్నమాట. అప్పుడు టైం ఎంత ఇచ్చాడు మనకి? టైము 20 సెకండ్స్ ఇచ్చాడు. ఓకే. సో అయితే ఇక్కడ మనకి మనకు ఆల్రెడీ యాక్సిలరేషన్ ఫార్ములా తెలుసు కదా, A = v-u/t అని తెలుసు. సో అప్పుడు ఏం చేస్తాం? ఫైనల్ వెలాసిటీ 0, ఇనిషియల్ వెలాసిటీ 40 / 20 అంటే ఏమవుతుంది ఇక్కడ? -40/20. సో 21s are 22s are అంటే -2 మీటర్/సెకండ్. చూసారు ఇక్కడ మనకి ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. మైనస్ అంటే దేనికి ఇండికేషను? అంటే నెగిటివ్ సైన్ వచ్చింది. అంటే ఇది డినోట్స్ ద ట్రైన్ ఈజ్ డిసలరేటింగ్. అంటే రిటార్డేషన్. ట్రైన్ ఈజ్ డిసలరేటింగ్ అవుతుంది ఆర్ రిటార్డేషన్ అవుతుంది బికాజ్ నెగిటివ్. అంటే ట్రైన్ అనేది ఆగిపోయింది అని అర్థం, ఆగిపోతుందని అర్థం.
ఓకేనా, మైనస్ వస్తే. ప్లస్ వస్తే స్పీడ్ పెరిగింది అని అర్థం, పాజిటివ్ యాక్సిలరేషన్ అని అర్థం అన్నమాట. సో ఐ హోప్ ఈ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే టైప్స్ ఆఫ్ యాక్సిలరేషన్ అండి. ఇప్పుడు మనం చూసే కాన్సెప్ట్ ఏంటి, యాక్సిలరేషన్లో టైప్స్ మాట. ఇప్పుడు ఒకటి నేర్చుకున్నామంటే మనం ఖచ్చితంగా ఇప్పుడు యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్ ఎలాగంటామో యాక్సిలరేషన్లో కూడా మనకి టైప్స్ ఆఫ్ యాక్సిలరేషన్ ఉంటుంది. సో అదేంటో నేను చెప్తాను. నేను షార్ట్కట్లో రాస్తున్నాను. సో మనకి టైం వేస్ట్ చేయకుండా మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు, మనకి పూర్తి పేర్లు రాయాల్సిన అవసరం లేదు. అయితే యాక్చువల్గా దేర్ ఆర్ 4 టైప్స్ ఉంటాయండి యాక్సిలరేషన్లో. యాక్చువల్గా చెప్పాలంటే 4 టైప్స్ ఉంటాయి, మొత్తం టోటల్గా 4 టైప్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇందాక ఒక టైప్ చెప్పాను, ఏంటి యావరేజ్ యాక్సిలరేషన్ ఎలా కనిపెట్టాలి అని. ఏం చెప్పాను, యావరేజ్ యాక్సిలరేషన్ అంటే టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టోటల్ టైం టేకిన్ అని చెప్పాను కదా నేను, అంతే కదా. సో అది యావరేజ్ యాక్సిలరేషన్ అనమాట. ఇప్పుడు సెకండ్ వన్ మనం చూసినట్లయితే సెకండ్ వన్ ఏంటి, యూనిఫామ్ యాక్సిలరేషన్. యూనిఫామ్ని కాన్స్టెంట్ అని కూడా అంటారు కొన్నిసార్లు. కాన్స్టెంట్ అన్నా యూనిఫామ్ అన్నా ఒకటే, యూనిఫామ్ యాక్సిలరేషన్. అసలు యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక కార్ ఉంది. సో నేను ఎప్పుడు కార్ తీసుకుంటాను ఎందుకంటే డ్రాయింగ్కి ఈజీగా ఉంటుంది కదా. సో అందుకు ఒక కారు ఉంది, ఒక కారు ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంది. సో వెళ్తున్నప్పుడు దీని ఒక స్పీడు టైం తోటి ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్కి 1 km/h వెళ్తున్నాడు అనుకోండి, ఓకేనా. 2 మినిట్స్కి 2 km/h అంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మినిట్కి అంటే వెలాసిటీ ఇక్కడ వెలాసిటీ అనేది ఏమవుతుంది, వెలాసిటీ చేంజెస్ యూనిఫామ్లీ అంటే ఒకే విధంగా అట్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. సో అంటే 1 నిమిషానికి 1 కిలోమీటర్, 2 నిమిషాలకి 2 కిలోమీటర్లు, 3 నిమిషాలకి 3 కిలోమీటర్లు. అంటే వాడు స్పీడ్ అంటే ఇంకొక 1 మినిట్కి వాడు ఇంకొక కిలోమీటర్ పెంచాడు, ఇంకొక 1 మినిట్కి ఇంకొక స్పీడు, అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఇన్ని కిలోమీటర్స్ అని వెళ్తున్నాడు అనమాట. అంటే దాని యాక్సిలరేషన్ అక్కడ ఏమని చెప్తాం మనం, యూనిఫామ్ యాక్సిలరేషన్ అని చెప్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక కొండ ఉంది ఇలాగన, ఈ కొండ మీద నుంచి ఒక బంతి దొండ్రుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ బంతి దొండ్రుకుంటూ వస్తుంది అంటే ఇప్పుడు ఒక బాడీ ఫాలింగ్ డౌనే కదా, ఒక హైట్ నుంచి ఒక బంతి పడినప్పుడు సో ఆ బంతి యొక్క స్మూత్ ఇన్క్లైనెడ్ ప్లేన్గా ఉందనుకుందాం. ఇక్కడ రాళ్ళు ఏమైనా మీరు అనొచ్చు, మళ్ళీ అక్కడ రాళ్ళు ఏమైనా ఉంటే మరి ఆ బంతి ఆగిపోద్ది కదా అని, ఎలాంటి డౌట్లు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ బంతి కిందకి పడిపోతుంది అనుకుందాం. సో కిందకి పడిపోతుంది అనుకుంటే అప్పుడు స్మూత్ ఇన్క్లైనెడ్ ప్లేన్లో అనుకోండి, ఇది స్మూత్ ఇన్క్లైనెడ్ ప్లేన్ అనుకోండి, అప్పుడు ఆ బంతి ఏమని చెప్తాం మనం, యూనిఫామ్ యాక్సిలరేషన్ అని చెప్తాం. ఎందుకంటే బంతి ఒక ఇన్క్లైనెడ్ ప్లేన్ మీద పడిపోతుంది, యూనిఫామ్ యాక్సిలరేషన్ అని చెప్తాం అన్నమాట. సో అది సింపుల్, చాలా సింపుల్. అది ఇప్పుడు నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ చూస్తాం. నెక్స్ట్ ఏం చూస్తామంటే నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్. సో దీన్ని వేరియబుల్ అని కూడా అంటారు, కొన్నిసార్లు నాన్ యూనిఫామ్ అని మెన్షన్ చేయొచ్చు, లేదు అంటే ఆర్ వేరియబుల్ ఏమంటారు, వేరియబుల్ యాక్సిలరేషన్ అంటారు అన్నమాట, వేరియబుల్ యాక్సిలరేషన్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ బాడీ ఏదైనా సరే డస్ నాట్ చేంజ్ ఈక్వల్లీ, అంటే నువ్వు ఎలా పడితే అలాగ వెళ్ళిపోయావు అనుకో, ఆగుతూ వెళుతూ సో అసలు అన్ఈక్వల్ మాట. అంటే ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను, వెలాసిటీ చేంజెస్ యూనిఫామ్ ఈక్వల్లీ అని చెప్పానా, ఇక్కడ ఏం చెప్తాను, వెలాసిటీ నాట్ ఈక్వల్లీ, వెలాసిటీ డస్ నాట్ చేంజ్, సింపుల్గా డెఫినేషన్లో అవసరం లేదు, డస్ నాట్ చేంజ్ ఈక్వల్లీ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, ఓకే. సో అప్పుడు యాక్సిలరేషన్ ఏమంటాం, నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అని అంటాం అన్నమాట. సో అది ఇప్పుడు మనం ఏదైనా బండి నడిపినప్పుడు బ్రేక్ అప్లై చేస్తాం కదా, అక్కడ ఏంటి యూనిఫామ్ డిస్లరేషన్ అంటాం కదా. సో అది మాట, ఆ విధంగా ఏదైనా బండి వెళ్ళిపోతున్నప్పుడు మనం బ్రేక్ చేసినా మళ్ళీ స్పీడ్ పెంచుతాం, బ్రేక్ వేస్తాం, స్పీడ్ పెంచుతాం. ఇప్పుడు ట్రాఫిక్లో నడిపినప్పుడు సో బండి యాక్సిలేటర్ ఇస్తూ ఉంటాము. సో అక్కడ ఏంటి మనకి నాన్ యూనిఫామ్, యాక్చువల్గా మనం అందరం బలితోలేదు నాన్ యూనిఫామ్లోనే. సో అది మాట, యూనిఫామ్లో ఎప్పుడంటే ఏ హైవే ఎక్కేసో ఏదో సో సంథింగ్ ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఇంకో పర్టికులర్ పాయింట్ వరకు మనం ఒక యూనిఫామ్ మోషన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది, ఓకేనా. సో అది మాట, ఓకే.
నెక్స్ట్ సో అదే ఒకవేళ కారు స్ట్రైట్ రోడ్లో స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ అంటే అన్ఈక్వల్ అమౌంట్స్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అనుకో, సో అది కూడా మనకి నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ కింద వస్తుందన్నమాట. ఓకేనా? స్ట్రైట్ రోడ్లో స్పీడ్గా వెళ్తూ అంటే ఒక్కొక్క టైము అన్ఈక్వల్గా ఉంది అంటే టైము ఒకవేళ ఈక్వల్గా ఉండి స్పీడ్ అన్ఈక్వల్గా ఉన్నా మనకి ఎలాగైనా సరే దాన్ని ఏమంటాం, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అనే అంటాం అన్నమాట. ఓకేనా? సో అది ఓకే. తర్వాత ఇంకొక టైప్ ఉంటుందండి, అది అవసరం లేదు బట్ యాక్చువల్గా 4 టైప్స్లో అదొక టైప్. అది ఏంటంటే ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్. మీరు వెలాసిటీలో కూడా ఇది నేర్చుకుంటారు ముందు వీడియోలో చెప్పినట్లు. సో ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటే ఏం లేదండి, ఇన్స్టెంట్ ఆఫ్ టైంకి మనకి ఏంటంటే సడన్గా యాక్సలరేషన్ అనేది ఆబ్జెక్ట్కి పెరగడం, చిన్న పాయింట్ ఆఫ్ డ్యూరింగ్ ద మోషన్. ఓకేనా? ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్, ఇన్స్టెంట్ టైం అనేది ఇన్స్టెంట్ టైంలోని వెళ్ళిపోవడం అన్నమాట. అంటే టైం అనేది డిక్రీజ్ అవుతుంది. ఇన్స్టెంట్ ఆఫ్ టైంకి మనం చేరుకోవడం అన్నమాట. లేదంటే ఒక పాయింట్ డ్యూరింగ్ ఆఫ్ మోషన్ని మనం అంటే ఒక చిన్న పాయింట్ అన్నమాట, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి సడన్గా యాక్సలరేషన్ అనేది మనకి పెరిగి టైం అనేది తగ్గుతుంది. దాన్ని ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటారు. గివెన్ ఒక పాయింట్ అన్నమాట. ఓకేనా? మోషన్ని మనం ఏమంటామంటే ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అని అంటాం అన్నమాట. సో ఓకేనా? సో ఇది అండి మోషన్లో యాక్సలరేషన్కి సంబంధించిన కాన్సెప్ట్. దీని తర్వాత గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. తర్వాత మనకి ఇంకా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది అది. తర్వాత ఫ్రీ బాడీ డయాగ్రామ్ చెప్తాను. తర్వాత ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్స్, మోషన్ ఇన్ ఏ ప్లేను, ప్రొజెక్టైల్ మోషను. ఓకేనా? తర్వాత సర్క్యులర్ మోషను. ఇవి చెప్పిన తర్వాత నాకు తెలిసి మ్యాక్సిమం మోషన్ కంప్లీటెడ్ అయిపోతుంది. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్స్ కోసం నేర్చుకుందాం. ఓకేనా? సో అది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే నేను ఏమైనా మిస్టేక్స్ మ్యాక్సిమం చెప్పలేదు, ఎందుకంటే ఇవి బేసిక్ పాయింట్స్ కాబట్టి మ్యాక్సిమం అన్నీ కరెక్టే చెప్తాను. సో డైలీ రివైజ్ చేస్తూ ఉంటాను కదా వీటిని. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ నుంచి నేను అడిగేది జస్ట్ 1 లైక్, 1 సబ్స్క్రైబ్ అండ్ 1 షేర్ అంతే. ఎవరికైనా, మీ ఫ్రెండ్స్ కాదు, ఇది యాక్చువల్లీ చెప్పాలంటే కాంపిటేటివే కాదండి, స్కూల్ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. యాక్చువల్గా వాళ్ళది ఈ టాపిక్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ అంటేనే స్కూలు 6th 10th మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చేది. సో అది మాట. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి ఇలాంటి కాన్సెప్ట్స్, వాళ్ళకు కూడా చూపించండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.